చిన్న కార్పొరేటరు చేసిన వ్యక్తులే పోర్ష్ కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. పార్లమెంట్ సభ్యునిగా చేసినారు, ఎంపీగా. ఆర్టీసీ బస్సుల్లో చాలా నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటారు. నేను ప్రజాప్రతినిధి తప్ప ప్రజలపైన పెత్తందారుని కాదు. బెదిరింపులు రాలేదా? కాల్పులు కూడా జరిగినాయి కదా భద్రాచలంలో. కాల్పులు జరిగినాయి. బాబురావు గారు అంటే గిరిజన హక్కుల గొంతుకగా అందరూ మాట్లాడుతుంటారు. అటవీ హక్కుల చట్టం ఏర్పాటు సందర్భంగా బాబురావు గారి పాత్ర ఏంటి? ఎంపీగా ఎన్నికయ్యా. అప్పటికి ఆదివాసీ ప్రాంతాలలోనూ ఆదివాసీ ప్రజలలోనూ ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాలతోటి పరిష్కారం కానటువంటి ఒక సమస్య గుర్తించాను. భద్రాచలం అడవుల్లో అటు గిరిజన ప్రాంతంలో పుట్టి పార్లమెంట్ వరకు మీరు వెళ్ళారు అనేక సందర్భంలో. గిరిజనుల్లో చాలా వరకు చదువుకోని సందర్భాలు, చదువు లేని సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతం. అప్పటి మధ్యప్రదేశ్ని ఆనుకొని ఉండేటువంటి ఇప్పుడు ఛత్తీస్గఢ్. అది గవర్నమెంట్ స్కూల్ ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్ అప్పటికి లేదు. దుమ్ముగూడెం హై స్కూల్కి 5 కిలోమీటర్లు మా ఊరు. సైకిల్ లేవు, అప్పుడు నడిచే వచ్చేవాడిని. నేను కూడా హాస్టల్ నుంచి 2-3 సార్లు పారిపోయాను కూడా. అంటే 5వ తరగతి వరకు తెలుగు భాషలో కదా? రాదు. రాదా? ఇప్పుడు మీ మామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే, చదవడానికి కానీ మెడిసిన్ చేయడానికి కానీ మెడిసిన్ చేయమని ప్రోత్సహించడం మీ మామయ్య. మరి అలాంటి మామయ్య కాంగ్రెస్ లో ఉంటే బాబురావు గారు పోయి ఎస్ఎఫ్ఐ లాంటి లెఫ్ట్ విద్యార్థి సంఘంలో ఎందుకు చేరారు? ఎట్లా? ఒంటరిగా సిపిఎం పార్టీ ఒక్కటే మిగిలింది. ఏది 170 అమలు చేయాలి. ఏంటి అమలు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకు అమలు చేయమన్నారు? ఎందుకు అమలు చేయాలంటే సుందరయ్య గారిని కమ్యూనిస్ట్ గాంధీ అన్నారంటే ఆయన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళి చాలా సింపుల్ గా ఉండేటండి. డాక్టర్ గా ఉన్నారు మీరు, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. మీకు కావాలనుకుంటే లగ్జరీగా బయట బతకొచ్చు. ఎందుకు ఈ ఉద్యమాలు లేదు, ఈ త్యాగాలు, పోరాటాలు, మళ్ళీ జైళ్ళు, ఇంకా నిరాడంబరంగా పోయి మళ్ళీ బస్సులోనే వెళ్తారు? ఏంటి మీకు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషను. అందరికీ నమస్తే. సుందర్ అన్ఫిల్టర్డ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు అటవీ హక్కుల చట్టం రూపశిల్పనలో చాలా కీలక పాత్ర వహించి ఆదివాసీ ఉద్యమాల హక్కుల గొంతుగా చెప్పబడే వ్యక్తి. ఆయన అనేక ఉద్యమాల్లో ఉన్నారు. సైన్స్ ఉద్యమంలో ఉన్నారు, అదేవిధంగా ఆదివాసీ అధికార మంచ్ జాతీయ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం వైస్ చైర్మన్ గా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా ఎనలేని కృషి చేశారు. ప్రస్తుత తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిడియం బాబురావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాబురావు. నమస్తే. ఎట్లా ఉందని ఆరోగ్యం? బాగుందండి. బాబురావు గారు అంటే గిరిజన హక్కుల గొంతుకగా అందరూ మాట్లాడుతుంటారు. అటవీ హక్కుల చట్టం ఏర్పాటు సందర్భంగా బాబురావు గారి పాత్ర ఏంటి? ఆ సందర్భంగా ఏం చేశారు మీరు అంటే ఏం చెప్తారు? 14వ లోక్సభలో నేను భద్రాచలం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సిపిఎం తరఫున ఎంపీగా ఎన్నికయ్యా. అప్పటికి ఆదివాసీ ప్రాంతాలలోనూ ఆదివాసీ ప్రజలలోనూ ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాలతోటి పరిష్కారం కానటువంటి ఒక సమస్య గుర్తించాను నేను. అదేమిటంటే అడవుల్ని సాగు చేసుకొని బ్రతుకుతున్నారు గిరిజన తెగలు. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి జరుగుతూ ఉంది. అందుకు గాను వాళ్ళు ప్రతి సంవత్సరం కేసులు పెట్టబడుతున్నాయి, జైలుకి వెళ్తున్నారు. వాళ్ళ గ్రామాల మీద ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి భూమి మీద వాళ్ళకి చట్టపరమైన హక్కు ఏమీ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక సమస్య పార్టీ దృష్టికి వచ్చింది. సో అందువలన పార్లమెంట్ లో ఇట్లాంటి ఒక చట్టం ఉండాలి, వాళ్ళకి రక్షణ కలిగించేటువంటి చట్టం కావాలి. ఇప్పుడున్న చట్టాలు అరకొరగా ఉన్నాయి, అవి సరిపోవు అనే దృష్టితో వాటిని అధ్యయనం చేసి దాన్ని ప్రభుత్వం మీద కోఆర్డినేషన్ కమిటీలో ఒత్తిడి తెచ్చి దాన్ని బిల్లు రూపంలో తీసుకురావడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే అడవిని పోడు హక్కు, ఆ పోడు భూమి సాగు చేసుకోవడం అనేది గిరిజనుల తెగల యొక్క సాంప్రదాయపు హక్కు. అది చట్టాలు ఉన్నా లేకపోయినా, ఇన్ని కష్టాలు వస్తున్నా వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. అదే ప్రధానమైనటువంటి
జీవన మార్గంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల అడవులు నష్టం చేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు అని కూడా ఒక కథ వస్తుంది. సరిగ్గా పార్లమెంట్లో అవే వచ్చాయి ఇది వచ్చిన తర్వాత. అందుకని ఆ సాంప్రదాయపు హక్కుని చట్టబద్ధమైన హక్కుగా మార్చాలి అనేటువంటి దృష్టితో దీన్ని టేకప్ చేయడం అటువంటి జరిగింది. సో అప్పుడున్న ప్రభుత్వానికి మా అధ్యయనం ద్వారా ఇచ్చినటువంటి సలహాలు ఏమిటంటే, ఆ రాబోయే చట్టం ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఏవైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో ఈ ఇబ్బందులు ఏమి ఉండకూడదు. ఏవైతే ఇబ్బందులు అంటే ఏమి ఇబ్బందులు పడుతున్నారు? జైలు పాలవుతున్నారు వాళ్ళు, కేసులు పెడుతున్నారు ప్రతి సంవత్సరం. ఫారెస్ట్ వాళ్ళు అసలు సాగు చేయడానికి వీల్లేదంటారు, మళ్ళీ డబ్బులు పుచ్చుకొని ఒక కోడి పిల్లలను తీసుకొని వెళ్ళిపోతాడు. వీడి సాగు చేసుకుని ఎందుకు సాగు చేయొద్దు అంటున్నారు? అది అటవీ భూమి మాది, మరి ఆదివాసీలు ఎవరు? ప్రభుత్వాన్ని కాబట్టి మీరు చేయకూడదు అంటున్నారు. ఇది ఎక్కడ అంటున్నారు? భారత రాజ్యాంగం షెడ్యూల్ ఏరియాస్ ద్వారా గిరిజనులకి ప్రత్యేక హక్కులు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో అంటున్నారు, బయట కూడా అంటున్నారు. అందుకోసమే ఈ చట్టంలో ఇది షెడ్యూల్ చట్టం కాదు, ఇది మొత్తం దేశవ్యాపితంగా ఎక్కడ అటవీ భూమిని డిజిగ్నేట్ అయి ఉంటే అక్కడల్లా ఈ చట్టం వర్తిస్తుంది. అట్లాంటి విశాలమైనటువంటి చట్టం ఉండాలా అనేటువంటి దానికోసం చేశాం. ప్రభుత్వం అంగీకరించింది. ఏం అంగీకరించింది? ఇప్పటిదాకా గిరిజన తెగలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అందుకనే స్టేట్మెంట్ ఆఫ్ పాలసీలో ఫస్టే చెప్పింది, నేను ఈ ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ చరిత్రలో ఒక చారిత్రక అన్యాయం జరిగింది గిరిజన తెగలకి. చట్టంలో రాసిందా? హిస్టారికల్ ఇంజస్టిస్ జరిగింది అని రాశారు. సో యాజ్ టు కరెక్ట్ దట్ హిస్టారికల్ ఇంజస్టిస్, ఆ చారిత్రక అన్యాయాన్ని సరిచేయడానికి ఈ చట్టం మేము తెస్తున్నాం అని ముందు మాటలో రాయాల్సి వచ్చింది. సో ఆ రకంగా ఏమిటా హిస్టారికల్ ఇంజస్టిస్ అంటే, ఒక పక్కన అటవీ చట్టాలు ఆయా రాష్ట్రాలు అంటే అటవీ దేశవ్యాప్తంగా చట్టం లేదు, ఇదే అట్లాంటి చట్టం. బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాల్లో కూడా అడవికి సంబంధించి స్పష్టత లేదు. సో ఆ కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే అటవీ చట్టాలు చేయడం మొదలైంది. సో అట్లాంటి అటవీ చట్టం మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 1967 ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం 1967 వచ్చింది. సో ఆ 67 చట్టంలో ఏముందంటే, అడవిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించవచ్చు, లేదా అడవిలో ఉండేటువంటి జంతువులున్న ప్రాంతాలని పార్కులుగాను, టైగర్ రిజర్వ్స్ గాను చేయొచ్చు. అట్లానే అడవుల్లో ఉండేటువంటి నదుల మీద హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు కట్టవచ్చు. సో ఇవన్నీ కూడా పర్యావరణాన్ని దెబ్బతీసేవి. ఒక్క గిరిజనులు ఇన్నేళ్లుగా చేస్తున్నటువంటి సాగు వల్లనే పర్యావరణం దెబ్బతినలేదు. సాగులో మహావృక్షాలు కూల్చరు వాళ్ళు, అసలు వాళ్ళు చెట్లను పూజించే జాతులు ఇవి, అడవిని పూజించి తల్లిగా భావిస్తారు వాళ్ళు. అంచేత వాళ్ళు వాటిని నరికేస్తున్నారనే నింద ఏదైతే, నింద మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు రెయిన్ క్యాచింగ్ ఫారెస్ట్ అనేది వేరే ఉంటుంది. ఆ రెయిన్ క్యాచింగ్ ఫారెస్ట్ని వీళ్ళే నరకరు, వీళ్ళు చిన్న చిన్న తుప్పలు నరుగుతారు, నరికి దాన్ని కాలబెడతారు, ఆ బూడిదలో విత్తనాలు వేసి పంట తీసుకుంటారు. అంతేగాని ఇది ట్రెడిషనల్ వ్యవసాయం తప్ప ఇదేదో ఫార్మల్గా దున్ని చదును చేసి ఎరువులు వేసి విత్తనాలు చల్లి చేసేది కాదు ఇది. సో ఆ రకంగా అది చాలా ప్రాథమికమైనటువంటి దశలో, ఇది ఒక భారతదేశంలోనే కాదు, ఆఫ్రికా ఖండంలో ఉంది, అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, అన్ని దేశాల్లో కూడా ఈ పోడు పద్ధతి అనేటువంటిది. పోడు పద్ధతి అంటే తుప్పల్ని చిన్న చిన్న అడవిని నరికేసి దాన్ని కాల్చి ఆ బూడిదలో విత్తనాలు చల్లి పంట తీసుకోవడం, దాన్ని స్థూలంగా షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా పోడు వ్యవసాయం అంటారు. సో అట్లాంటి పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి లక్షలాది గిరిజనులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యారు. ఆ అన్యాయం ప్రభుత్వం చెప్పిందే ఏమిటంటే, అంగీకరించింది ఏమిటంటే, వాళ్ళకి వాళ్ళ గ్రామాలని వాళ్ళ సాగు భూముల్ని మినహాయించకుండా ఈ కొత్తగా రాష్ట్రాల్లో చేసిన చట్టాల్లో సెక్షన్ 4 ప్రకారంగా ఈ భూములన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి ప్రకటించుకున్నారు వాళ్ళే, రాష్ట్రాలు. సో అట్లా ప్రకటించుకున్న చట్టమే 67 అటవీ చట్టం. ఇట్లా ప్రకటించుకునే హక్కు వాళ్ళకు ఉంది. కానీ అదే చట్టం 15వ సెక్షన్ ప్రకారంగా ఫైనల్ డిక్లరేషన్ చేస్తేనే అది రిజర్వ్ ఫారెస్ట్ అవుద్ది, లేకపోతే అది ఫారెస్టే తప్ప రిజర్వ్ ఫారెస్ట్ కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం వాదిస్తోంది, రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పుకుంటామంది, వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందుకని ఆ ప్రాంతంలో మీరు సాగు చేయొద్దు, సాగు నిషేధం అంటున్నారు. ఎవరు పెట్టారు నిషేధం? ఎవరు పెట్టారు? ప్రభుత్వమే పెట్టింది.
ఈ నిషేధం ఎప్పుడు పెట్టింది? వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు, ఇప్పుడు రాలా. కానీ ఇప్పుడు నిర్బంధాలు కొత్తగా వచ్చినాయి వాళ్ళ మీదకి. సో అందుకని ఆ నిర్బంధాలను తొలగించి వాళ్ళు స్థిరకాలంగా సాగు చేస్తున్నది, సాంప్రదాయంగా సాగు చేస్తున్నదని చట్టబద్ధమైన హక్కు ఇవ్వాలి అనే దానికోసం ఈ చట్టం వచ్చింది. ఆ ప్రొసీజర్ ఎందుకు పాటించలేదు ప్రభుత్వాలు? ఏ ప్రొసీజరు? రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటించే తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్స్ని వెయ్యాలా, వాళ్ళు గ్రామాలకి రావాలి, ఆ గ్రామంలో గ్రామస్తులందరిని అడగాలి వాళ్ళ నివాస ప్రాంతాలు ఏమిటి, వాళ్ళ సాగు భూమి ఏమిటి, వాళ్ళ రహదారులు ఏమిటి, వాళ్ళ దేవాలయాలు ఏమిటి, వాళ్ళు ఇతర పబ్లిక్ ఫంక్షన్స్లో వాడేటువంటి పూజ సంబంధించిన జాతరలకు సంబంధించిన భూమి ఏమిటి, శ్మశానాలు ఎక్కడ, ఇట్లాంటివన్నీ చూసి వాటన్నిటి కూడా మినహాయించి మిగతా భూమిని రిజర్వ్ ఫారెస్ట్గా అనాలి. గిరిజనులు వాడుతున్న ప్రాంతాన్ని మినహాయించాలి. ఆ మినహాయింపు వాళ్ళ సమక్షంలో జరగాలి, వాళ్ళ గ్రామాల్లో జరగాలి, ఆదివాసీ గ్రామాల. ఆ మినహాయింపులన్నీ అయిన తర్వాత ప్రకటించబడేది మాత్రమే అది సెక్షన్ 15. అట్లాంటి పని చేయలేదు, అది చారిత్రక అన్యాయం. సో అంటే మీరు ఏమేమి అమెండ్మెంట్స్ సూచించారు చట్టంలో? దీన్ని సరి చేయడానికి ఈ చట్టంలో మొట్టమొదటి అమెండ్మెంట్ మేము చేసింది ఏంటంటే, ఎంత ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిందంటే 2.5 ఎకరాలు ఇస్తామని ప్రతిపాదించింది కుటుంబానికి. ఈ 2.5 ఎకరాలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు భూ చట్టాలు ఏవైతున్నాయో వివిధ రాష్ట్రాల్లో, ఈ భూమి అనేది రాష్ట్రం పరిధిలో ఉంది, కేంద్రం పరిధిలో లేదు మన రాజ్యాంగం ప్రకారంగా. అట్లాంటి భూమిని 2.5 ఎకరాలు భూమి లేని పేదలకి, దళితులకి, ఆదివాసులకి, ఇతర బీసీలకి, వీళ్ళకి భూమి లేని పేదలకి ఇవ్వడానికి 2.5 ఎకరాలు అనేటువంటి స్టాండర్డ్ ఒకటి పాటిస్తూ ఉన్నారు. ఇది 60s నుంచి పాటిస్తూ ఉన్నారు. సో అదే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అదేమో ఆ 2.5 ఎకరాలేమో ఆల్రెడీ సాగులో ఉండి పంటకి లాయిక్గా ఉండేటువంటి భూమి. ఇప్పుడు ఇదేమో తుప్పలు, రాళ్ళు, రప్పలు ఉంటుంది, దీంట్లో వాళ్ళు దున్నకుండానే వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు వేసుకునేది. సో అట్లాంటి భూమిని 2.5 ఎకరాలు ఇస్తే అది ఆ భూమితో సమానం అవుద్దా? సమానం కాదు. అందుకని మేము పెట్టిన ప్రతిపాదన ఏంటంటే 10 ఎకరాలు కనీసం ఉండాలి. సో అది 2.5 హెక్టేర్స్ అనేదాన్ని 4.5 హెక్టేర్స్గా మార్చడం అనేటువంటిది మా ప్రతిపాదన వల్ల జరిగింది. మార్చారు. ఇప్పుడు అదే ప్రతి కుటుంబానికి 10 ఎకరాలకు మించకుండా ఇవ్వాలని అదే సెక్షన్లో ఆ పేరాలో మార్పు చేయడం జరిగింది. ఇది మొదటిది. ఇక రెండోది ఏంటంటే ముఖ్యమైనది, ఇప్పుడు ఈ పోడు వ్యవసాయం వలన అడవులు నరుగుతున్నారు, అందువలన వర్షాలు రావడం లేదు, తేమ తగ్గిపోయింది అని చెప్పేసి ఇలాంటి ఆర్గ్యుమెంట్లు బాగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది బిల్లు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఏ బిల్లు వెళ్తుంది? ఇట్లాంటి కాంట్రవర్సీలన్నీ చర్చకు వచ్చి అడ్డం వస్తారు వాళ్ళు, ఇట్లాంటి చట్టం చేయకూడదు అని. సో అట్లా చేయకూడదు అనేటువంటి వాళ్ళు అదే పార్లమెంట్లో వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వామపక్షాలు మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఈ వ్యవసాయం వలన వర్షాలు తగ్గిపోతాయి, ఈ వ్యవసాయం వలన జంతువులు ఉండవు. ఒక సెక్షన్ ఆఫ్ ఎంపీలు ఎవరికైతే తుపాకీ లైసెన్స్లు ఉన్నాయో వేటకి, వాళ్ళంతా కూడా మన్మోహన్ సింగ్కి వెళ్ళి వాళ్ళు రిప్రజెంట్ చేశారు, మాకు ఈ తుపాకీ లైసెన్స్లన్నా రద్దు చేయండి, లేకపోతే ఈ చట్టాన్ని ఆపండి. ఇట్లాంటి చట్టం వస్తే భూమి అంతా గిరిజనులకు పనిచేస్తే మేము ఎక్కడ వేటాడాలండి? వేటాడడం కోసం మాకు ఆ భూమి ఉండాలా. అందుకని వేట భూమిని ఇట్లా వంచేస్తారా మీరు? మరి వేటాడడానికి మాకు అవకాశం లేనప్పుడు వేట లైసెన్స్ మాకెందుకు, తీసేసుకోండి అని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. ఇది మొదటిదేమో పర్యావరణత్తులు అనేవాళ్ళు చేసింది. అసలు వర్షం వచ్చేదానికి చెట్లు అనేవి, వనాలు అనేటువంటి ఆ వనాలు వేరు, వాటి సైజు వేరు. అది నీరోఫర్ జాతికి చెందినటువంటి ఎత్తైనటువంటి వృక్షాలు, అవి మేఘాలను ఆకర్షిస్తాయి. అంతేగాని గిరిజనులు చిన్న చిన్న తుప్పలు ఒకటి కూడా 4-5 మీటర్లకి ఎత్తులో ఉండేది ఉండదు. ఎందుకు ఉండదంటే వీళ్ళ దగ్గర ఏముంటుంది? ఒక కత్తి ఉంటుంది, గొడ్డలు ఉంటుంది. దాంతో మహావృక్షాన్ని కూల్చగలడా? కూల్చలేడు. మరి మహావృక్షం కూల్చనప్పుడు పర్యావరణం, వర్షాలు రావడం ఆగిపోయిందని పర్యావరణవేత్తలు మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా? ఎక్కడైనా పోనీ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా అది నిర్ధారణ అయిందా? పోనీ పర్యావరణవేత్తలే ఇదిగో పోడు వ్యవసాయం వలన వర్షాలు రావడం లేదు అనేది ఎక్కడైనా నిర్ధారణ అయిందా శాస్త్రీయంగా? ఎక్కడా లేదు.
ప్రపంచంలో చాలా ఖండాల్లో ఉంది ఇది ఈ పద్ధతి. కానీ మన దేశంలో ఉన్నటువంటి పర్యావరణవేత్తలు అనేవాళ్ళు దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టి నో, అందుకని ఇట్లాంటి చట్టం చేయకూడదు అని వచ్చారు. అందుకని ఏం చేసింది ప్రభుత్వం, స్పీకరు దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. సో ఆ జాయింట్ పార్లమెంటరీ 31 మంది ఉంటే దాంట్లో 3 సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాం. 2 రాజ్యసభ, నేను బజుబాన్ రియాంగ్ త్రిపుర నుంచి ఎంపీ, మేమిద్దరం లోక్సభ నుంచి, బృందాకరత్ గారు రాజ్యసభ నుంచి, మేము 3 ఉన్నాం. సిపిఐ నుంచి ఉన్నారు, సమాజ్వాదీ పార్టీ నుంచి ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి కూడా ఉన్నారు. టీఆర్ఎస్ ఒక ఆయన ఉండేవాడు చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లానే కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు. సో అన్ని పార్టీల సభ్యులు ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్నారు. అది ఒక సంవత్సరంన్నర పాటు అధ్యయనం చేసింది. మొత్తం ఈ సమస్య ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు పర్యటించింది. ఆ పర్యటన తర్వాత ఇతర దేశాల్లో అక్కడ ఈ పరిస్థితి ఎట్టుందనేటువంటి దానికోసం 1-2 దేశాలు కూడా ఈ కమిటీ వెళ్ళడం జరిగింది. మీరు నేను వెళ్ళొచ్చాను. ఈ రకంగా ఇక్కడికి ఆస్ట్రేలియా. సో ఈ రకంగా ఈ అటవీ హక్కుల చట్టం అనేది ఒక అధ్యయనం తర్వాత, ఒక శాస్త్రీయమైనటువంటి దీని తర్వాత ఇట్లాంటి హక్కు ఇవ్వడం వలన లక్షల మంది యొక్క జీవనోపాధి పెరుగుతుంది. అందువలన వాళ్ళ యొక్క జీవనోపాధి మెరుగుపడాలని చెప్పేసి నిజంగా మనం అనుకుంటే ఇట్లాంటి చట్టం చేయాల్సిందే, వాళ్ళకి హక్కు ఇవ్వాల్సిందే అనేది జాయింట్ పార్లమెంటరీ కమిటీ చెప్పింది. ఓకే. అక్కడ వాళ్ళు కూడా అనేక సవరణలు పెట్టినా ఇవన్నీ సవరణ రూపంలో కూడా వచ్చినాయి. సో అవన్నీ కూడా తిరస్కరించబడ్డాయి. మెజారిటీ దీంతో తిరస్కరించబడ్డాయి. ఎందుకు తిరస్కరించబడ్డాయి అంటే అది నిజం కాదు కాబట్టి. పోడు వ్యవసాయం వల్లనే వర్షాలు రావట్లేదు అనేది నిజం కాదు. జంతు ప్రేమికులు జంతువులను వేటాడేవాళ్ళు. వేట ఒక వృత్తిగా కాకుండా వ్యసనంగా కలిగిన వాళ్ళు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే దీనివల్ల అడవి నాశనం అయిపోతే, అడవి ఉండకపోతే మాకు వేటకి అవకాశం లేదు అని వాదిస్తున్నారు. ఇది ఆ ప్రశ్న వాళ్ళు ఎత్తున్న అభ్యంతరంలోనే జవాబు ఉంది. మీకు అది వృత్తి కాదు, పోడు వృత్తి, వాడి బ్రతుకు దాని మీద ఆధారపడి ఉంది. కానీ నువ్వు విలాసం కోసం నువ్వు వేట తప్ప, నీకు లైసెన్స్ వేట తప్ప, నీవు అడవిని నువ్వు విలాసం కోసం వాడేదానికి నీకు హక్కు ఉండాలా? వాడు జీవనం కోసం ఉపయోగిస్తే వాడికి హక్కు ఉండకూడదా అని చెప్పేసి దానికి జవాబు చెప్పింది కమిటీ. సో ఆ రకంగా అది వెనక్కి వెళ్ళిపోయింది. సో వెనక్కి వెళ్ళిన తర్వాత మొత్తం మీద చట్టం అనేది 2006లో వచ్చింది. 2008లో దాని మీద రూల్స్ వచ్చినాయి. సో దాన్ని అమలు చేశారు చాలా రాష్ట్రాల్లో. ఇట్లా అమలు చేయడంలోనూ, ఆ చట్టం యొక్క సెక్షన్స్ని మార్చడంలోనూ జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనూ నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా, అట్లానే మా పార్లమెంటరీ గ్రూప్ నుంచి వచ్చినటువంటి మేము 3 కూడా సవరణలు మీరు చూస్తే ఇప్పుడు అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు సవరణల అమెండ్మెంట్స్ బుక్ కానీ తీస్తే దాంట్లో 3వ వంతు సవరణలు మేము 3 పెట్టినవే. 35% దాదాపుగా మేము 3 పెట్టాం. మా తర్వాత పెట్టినటువంటి ఆయన సమాజ్వాదీ పార్టీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక 10% పెట్టాడు. అంటే పెట్టిన వాళ్ళలో 1%, 0.5% పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏమున్నా ప్రధానమైనటువంటి వాయిస్గా ఇది సభ ముందుకి వెళ్ళింది. ఇట్లా వెళ్ళడానికి మాకుండేటువంటి కారణం ఏంటంటే, మేము ఆ గిరిజన ఉద్యమాల్లో, అటవీ భూముల పోరాటాల్లో పార్టీ పాల్గొనుంది. అనేక సంవత్సరాల నుంచి దాని మీద నిర్బంధాలు ఎదుర్కొంది. సో ఆ కారణంగా ఇంత గట్టిగా దాని రెమెడీ అనే దాన్ని ముందుకు పెట్టగలిగాం. అది పార్లమెంటు ద్వారా చట్టరూపం ధరించడానికి మా యొక్క తోడ్పాటు జరిగింది. అవకాశం వచ్చింది. పోరాటమేమో 100 సంవత్సరాలు జరుగుతూ ఉంది. కానీ 14వ లోక్సభలోనే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దీని మీద అధ్యయనం చేసి ఒక చట్టాన్ని రూపొందించేటువంటి దానికి తోడ్పడే అవకాశం ప్రజలు ఇచ్చారు. అందువలన దాన్ని నా బాధ్యతగా దాన్ని నేను నెరవేర్చాను. 14వ పార్లమెంటు అనుభవాలని మళ్ళీ మాట్లాడదాం ఇంటర్వ్యూ ముందుకెళ్తా ఉంటే. గిరిజన ప్రాంతంలో, భద్రాచలం అడవుల్లో, అటు గిరిజన ప్రాంతంలో పుట్టి పార్లమెంటు వరకు మీరు వెళ్ళారు అనేక సందర్భంగా. సో అసలు మీ నేపథ్యం గురించి మాట్లాడమంటే, మీ ఊరు, మీ చదువు అట్లా ఎట్లా ప్రారంభమైంది? గిరిజనుల్లో చాలా వరకు చదువుకోని సందర్భాలు, చదువు లేని సందర్భాలు ఉంటాయి. మీ చదువు కానీ మీ నేపథ్యం గురించి చెప్పమంటే. నేను
ఖమ్మం జిల్లా, అప్పుడు ఖమ్మం జిల్లా లోని బాగా మారుమూల ప్రాంతం. అప్పటి మధ్యప్రదేశ్ని ఆనుకొని ఉండేటువంటి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అది, ఆ రోజున మధ్యప్రదేశ్ నేను పుట్టినప్పుడు. విలేజ్ నుంచి, పెదనల్లబల్లి అనే విలేజ్ నుంచి అక్కడ నేను పుట్టి పెరిగాను. నా తండ్రి అవతల ఉండేటువంటి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇల్లరికం వచ్చాడు. సేమ్ తెగల ఆ ప్రాంతం అంతా ఉండేవి. సో ఆ రకంగా నేను పెదనల్లబల్లి, దుమ్ముగూడెం మండలం, ఇప్పుడు భద్రాచలం డివిజన్లో ఉండేటువంటి దాంట్లో నేను పుట్టి పెరిగాను. నా ప్రాథమిక విద్య అంతా కూడా అక్కడే జరిగింది. స్కూల్ ఉండేదండి అప్పుడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఒకటి ఉంది మా ఊర్లో. ఒక 10 ఊర్లకు కలిపి అదొకటే స్కూలు. గవర్నమెంట్ స్కూల్ ఏం లేదు? గవర్నమెంట్ స్కూల్ అప్పటికి లేదు. అప్పటికి ఈ మిషనరీ స్కూల్సే ఉండేవి. ఏ ఇయర్ అండి? 1954-55. నేను 51లో పుట్టాను. ఆ ప్రాంతాలకి లేవు. సో అక్కడ నుంచి దుమ్ముగూడెం హై స్కూలు. దుమ్ముగూడెం హై స్కూల్కి 5 కిలోమీటర్లు మా ఊరు. సైకిల్ లేవు అప్పుడు, నడిచే వచ్చేవాడిని. రోజు అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు. మొట్టమొదట మా ఊరు నుంచి 5-6 ఉండేవాళ్ళం. వాళ్ళందరూ క్రమక్రమంగా డ్రాప్ అవుట్ అయిపోయారు. అప్పుడు ఇప్పట్లాగా బలవంతంగా తీసుకొచ్చే స్కూల్లో కూర్చోబెట్టే నిర్బంధ విద్య లేదు. వాడి ఇష్టమే. కాబట్టి నేను కూడా హాస్టల్ నుంచి 2-3 సార్లు పారిపోయాను కూడా. ఎందుకు పారిపోయారండి? ఎందుకంటే హాస్టల్లో మా భాష వేరు, ఇక్కడ తెలుగు మాట్లాడాలి. అట్లానే నైట్ పడుకున్నాం అనుకోండి, మరి ఆ ఏజ్కి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, అన్నో తమ్ముడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా నా ఏజ్కి సంబంధించిన ఇతర గ్రామాల వాళ్ళు, ఇతర తెగల వాళ్ళు, నా భాషతో రాని వాళ్ళ మధ్య నేను అక్కడ ఉండలేకపోయాను. అంటే తెలుగు రాకపోయేదా మొత్తం? అప్పటికి రాదు. మా ఇంట్లో కానీ మా గ్రామంలో కానీ మేము కోయ మాట్లాడతాం, కోయతూరు మాట్లాడతాం. సో అందుకని నేను 5వ తరగతి తర్వాత ఇక్కడికి వచ్చాను. అంటే 5వ తరగతి వరకు తెలుగు భాషలో కదా? తెలుగు రాదా? ఎట్లా చదువుకున్నావు? అదే రాదంటే ఇంట్లో ఇక్కడ ఉపయోగించడానికి రాదు. స్కూల్కి వచ్చినప్పుడే దిద్దుకోవడం. ఓకే ఓకే ఓకే. టీచర్ల ద్వారానే తెలుగు పరిచయం అయింది నాకు. మాట్లాడడం, రాయడం. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిరక్షరాస్యులు. వాళ్ళు ఆ భాషే మాట్లాడతారు. మా బంధువర్గం అందరు కూడా కోయ భాషలోనే మాట్లాడతారు. స్కూల్కి వస్తేనే కదా నాకు తెలుగు అవసరమైంది, లేకపోతే ఎక్కడ ఉంది. సో అందుకనే ఇప్పుడు భాషా ఉద్యమం, భాష తెగల భాషకి ఇవ్వాలా, ఆర్టికల్ 28 చెప్తా ఉంది రాజ్యాంగంలో. కాబట్టి ఎవరి భాషలో వాళ్ళే చదువుకోవాలనేది. సో అప్పటికి అవేం లేవు. సో అట్లాంటి స్థితిలో స్కూల్ ఫస్ట్ వచ్చాను నేను. SSLC అప్పుడు. SSLC అది కోయ భాష నుంచి తెలుగు నేర్చుకొని స్కూల్ ఫస్ట్ వచ్చా. ఆ స్కూల్ ఫస్ట్ తెలుగులోనే అత్యధికంగా వచ్చినాయి నాకు. తెలుగు 92 వచ్చినాయి. 100కి 92 వచ్చినాయి. ఏ ఇయర్ అండి మీది పాస్? 69 ఏప్రిల్ భద్రాచలంలో రాశాను నేను ఎగ్జామినేషన్. ఎందుకంటే ఆ స్కూల్లో ఇది సెంటర్ లేదు. సో వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా పై చదువులు చదవాలనేది వచ్చింది. అప్పుడు ముందంతా కూడా ఈ హాస్టల్లో సమస్యలు కానీ, అక్కడ టీచర్లతో అడ్జస్ట్ కాలేకపోవడం కానీ, ఇట్లాంటి వాటి వలన హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ నా తల్లిదండ్రులు, మా ఫ్రెండ్స్ మళ్ళీ తీసుకురావడం, ఇట్లాంటి జరిగేది. అట్లా ఒక 3 సందర్భాల్లో జరిగింది. ఇక అక్కడ నుంచి నిలబడిన తర్వాత చదువు మీద కేంద్రీకరణ వచ్చింది. ఇక చదువులో స్కూల్ ఫస్ట్ వచ్చి మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇక పై చదువులు చదవాలా మీరు అనుకున్నారా? మీ కుటుంబం? నేను అనుకున్నాను, నా కుటుంబం కూడా దానికి నువ్వు చదవాల్సిందే, పనికి ఊరికి రావద్దు అనే పద్ధతిలో వాళ్ళు తరివారు. సో అట్లా అక్కడి నుంచి SSLC అయిన తర్వాత అప్పుడు PUC. ఇక్కడ ఇంకా చెప్పాల్సిన ఒక అంశం, అడ్డంకి ఏమిటంటే మాకు SSLC అది ఖమ్మం జిల్లాలో ఉంది. అప్పటికి ఖమ్మం జిల్లా 52లో ఏర్పడింది. సో అంతకుముందు ఆ డివిజన్ అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. మేము నాన్ ముల్కీ. మాకు ఇచ్చిన SSLC సర్టిఫికెట్లో కూడా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉండేటువంటి కాలేజెస్కి వెళ్ళడానికి ముద్రేస్తాడు. దాంట్లో ఉస్మానియా అనేది లేదు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి నాకు లేదు అవకాశం. ఎందుకంటే నాకు ముల్కీ సర్టిఫికెట్ లేదు. గోదావరి యువతలో ముల్కీ సర్టిఫికేట్ ఉంది, ఇక్కడ HSC.
అవతల ఎస్ఎస్ఎల్సి నాన్ ముల్కీ. సో ఆ కారణంగా నేను దగ్గరలో చదవడానికి అవకాశం లేక అటు కాకినాడ దాకా గుంటూరు దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ కుదరక మళ్ళీ అసలు రూల్ పొజిషన్ ఏమైనా మినహాయింపు వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ హైదరాబాదు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ అప్పుడు దానికి వెళ్ళి ఆ మినహాయింపుతోటి ఎస్ఆర్ఏఎస్ కాలేజీలో పియూసీలో చేరాను కొత్తగూడెంలో. అది సింగరేణి వాళ్ళ కాలేజ్ అది. సో అక్కడ పియూసీ బైపీసీ తీసుకున్నాను. ఆ బైపీసీ అంటే అప్పటికే డాక్టర్ కావాలనేటువంటి అదే అడదాం అనుకున్నాను. డాక్టర్ కావాలనే బైపీసీ తీసుకున్నాను. బైపీసీ తీసుకున్నాను. మా మేనమామ ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశారు, మట్ట రామచంద్రయ్య గారు. ఆయన ప్రోత్సాహంతో మనకి అవసరమైంది మన గ్రామాల్లో చదువు, ఆరోగ్యం, అందువలన డాక్టర్ కావాలి నువ్వు. అంతకుముందు మా మదర్కి టీబీ కూడా వచ్చింది, సఫర్ అయింది. సో దాన్ని మా మేనమామే చేయించాడు, భద్రాచలం తీసుకెళ్ళి చేయించాడు. అందుకని ఆ పీరియడ్ అంతా కూడా ఆయన డాక్టర్ కావాలని బోధన చేస్తుండేవాడు. సో అట్లా నేను కూడా కన్విన్స్ అయిపోయాను. అందుకని బైపీసీ తీసుకున్నాను. ఆ బైపీసీ నుంచి బిఎస్సి చదివాను 2 ఏళ్ళు అక్కడే. 2వ ఏట ఉండగా నాకు అప్పుడు మా సెక్షన్ బిఎస్సి సెక్షన్లో దాదాపుగా 140 మంది ఉండేవారు. వాళ్ళు తగ్గిపోయి 60 మందికి చేరారు 2వ సంవత్సరానికి. ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళంతా ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ రాయడం, వెళ్ళిపోతున్నారు. మరి నేను ఎందుకు వెళ్ళకూడదు? అప్పటిదాకా ఎంట్రన్స్ ఉంటుందని తెలీదు. ఇక్కడ సీట్ రావడమే గొప్ప అనే దాంతో ఉన్నాను నేను. సో ఆ రకంగా అప్పుడు రూల్ పొజిషన్ తెలుసుకొని గుంటూరు మెడికల్ కాలేజ్ దగ్గర రాశాను ఎంట్రన్స్. మెడికల్ ఎంట్రన్స్ విడిగా ఉండేది అప్పుడు, ఇంజనీరింగ్ విడిగా ఉండేది. అప్పుడు కౌన్సిలింగ్ లేదు. ఆ ఎంట్రన్స్లో వచ్చిన ఎలిజిబిలిటీ మార్కులను బట్టే పేపర్లో ప్రకటించేవారు. రిజల్ట్ పేపర్లో వచ్చేది. కాలేజ్ వైజ్గా ఈ నెంబర్ల వాళ్ళందరూ కూడా ఈ కాలేజీ కేటాయించబడ్డారు అని ఉండేది. పేపరే చూసుకోవాలి, రిజల్ట్ చూసుకోవాలి, అంతే. చూసుకోవాలి, పేపరే చూసుకోవాలి. సో ఆ స్థితిలో నేను రాలేదు అనుకున్నాను. ఎందుకంటే నేను రాలేదు అనుకున్నారు, గుంటూరులో చూశాను. గుంటూరులో నా నెంబర్ లేదు. ఎందుకు? మీరు గుంటూరులో రాశారు కాబట్టి. గుంటూరులో రాశాను కాబట్టి గుంటూరులో చూసుకున్నాను, నా నెంబర్ లేదు. ఆ తర్వాత ఈ సంబాని చంద్రశేఖర్ అని చెప్పేసి నా క్లాస్మేట్ బిఎస్సిలో అతనే చెప్పాడు, ఇదేంటి ఇంకెక్కడనో నీకు సీట్ వచ్చింది అన్నాడు. ఎక్కడంటే కర్నూలులో ఉంది చూడమన్నాడు. అప్పుడు ఆయన పేపర్ తీసుకొచ్చి కర్నూలులో చూస్తే నా నెంబర్ ఉంది. సో అప్పుడు టీసీ తీసుకొని కర్నూలుకి ప్రయాణం అయ్యాను. కర్నూలుకి వెళ్ళి కర్నూలులో జాయిన్ అయ్యాను. అప్పుడు మంచి యాజిటేషన్ జరుగుతూ ఉంది. ఏ యాజిటేషన్ అంటే ఏం యాజిటేషన్ అండి? జై ఆంధ్ర యాజిటేషన్ జరుగుతూ ఉంది. అంతకుముందు జై తెలంగాణ జరిగింది. అది కొంత సెటిల్ అయిన సందర్భంలో అంటే జోనల్ వ్యవస్థ ఏమైనా వచ్చేసినాయి అప్పటికి. ఆ తర్వాత ఆంధ్రాలో జై ఆంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంది. సో అప్పుడు చిలసాని వెంకటరత్నం ముఖ్యమంత్రి ఆ రోజుల్లో, ఆయన నిరవధిక నిరాహార దీక్ష కూర్చోవడం ఇట్లాంటివి. సో ఈ టెన్షన్ ఏమైనా అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఊరికి వెళ్ళిపోయాను. ఇది క్లాసులు జరగట్లేదు, క్లాస్ క్లోజ్ అయి ఉంది కాలేజీ. అది 3 నెలలు అయిపోయింది అప్పటికే. సో 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాను. కర్నూలు అనే పేరు వినడం కానీ, కర్నూలు మసగ్గా ఏమిటంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. కర్నూలు అనేది మనకి ఆంధ్ర విడిపోయిన తర్వాత మద్రాసు నుంచి రాజధానిగా ఉండేది అని మాత్రమే తెలుసు. అది ఎక్కడుందో కూడా తెలియదు. అంత మైకంగా వెళ్ళి అక్కడ చేరాను. సో అక్కడ చేరిన ఎంబీబీఎస్ చదివే కోర్సులోనే మొత్తం నాకున్న నమ్మకాలన్నీ మారిపోయినాయి. అంటే ఏం నమ్మకాలు ఉన్నాయి, ఏం మారిపోయినాయి? ఇప్పుడు ఉదాహరణకి బైబిల్ ప్రకారంగా పురుషుడిని ఆదాముని ముందు పుట్టించి ఆయన నిద్రపుచ్చి ఆయన పక్కటెముకను తీసి అవని తయారు చేశాడు, దాని ఊపిరి పోసాడు యెహోవా అని అప్పటి వరకు ఉంది. విన్నాను, అదే నిజమని అనుకున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను అనాటమీ థియేటర్లోకి వెళ్ళి శవాలను కోయడం మొదలు పెట్టానో అసలు నాకు ఎక్కడ ఒక ఎముక తక్కువ కనిపించాల లేడీస్ శరీరంలో. నా ప్రొఫెసర్ని అడిగాను, అదంతా ట్రాష్, ఇది సత్యం, ఇది సైన్స్, ఇది వాస్తవం, అదంతా కథ కట్టు కదా, అది నిజం కాదు అని చెప్పాడు. సో
అప్పటి నుంచి ఏంటి ఓ చాలా కట్టుకథలే మనం ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చాము, నిజాలు అనుకుంటున్నాం. నిజాలు అనుకుంటున్నాము, ఇది కాదు అనేటువంటిది వచ్చేసింది. దీనికి తోడు ఉద్యమాలు జరిగినాయి అక్కడ కర్నూలులో. ఈ ఆంధ్ర ఉద్యమానికి కంటే ముందు నుంచి కూడా కర్నూలు మెడికల్ కాలేజ్లో నేను వెళ్ళేటప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటంటే, అప్పుడు 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు ఉండేది. 5.5 సంవత్సరాలు, ఇప్పుడు 4 ఏళ్లే. అవును. ఈ 1.5 సంవత్సరం ఎక్స్ట్రా ఎందుకు ఉందంటే, పీపీసీ అని చెప్పేసి ఒక కోర్స్ ఎక్స్ట్రా ఉండేది. పీపీసీ అంటే ప్రీ ప్రొఫెషనల్ కోర్స్. ఈ పీపీసీ ఒక 6 నెలలు చదవాలి. అంటే నేను అంతకుముందు ఎస్ఎస్ఎల్సీలో, ఈ పియూసీలోను బీఎస్సీలోను చదివినటువంటి బయాలజీ, ఇంగ్లీష్, ముఖ్యంగా ఇంగ్లీషు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ మళ్ళీ అక్కడ ఉండేవి. దాన్ని ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పేవారు. ఆ పేరుతో ఒక 6 నెలలు నడిపేవారు. ఈ ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ అయిన తర్వాతనే ఎనాటమీలోకి అలౌ చేసేవారు, లేకపోతే ఎనాటమీకి వెళ్ళేవారు. ఎనాటమీ అనేదే మొత్తం సబ్జెక్ట్స్లో ఎక్కువ కాలం చదవాల్సిన సబ్జెక్టు ఎనాటమీ, శరీర నిర్మాణ శాస్త్రం. సో దానికి వెళ్ళాలంటే ఈ పీపీసీ లింక్ ఉండేది. ఈ పీపీసీ రద్దు కావాలని చెప్పేసి అక్కడ ఎస్ఎఫ్ఐ ఉద్యమం చేస్తాం కాలేజీలో. సో నేను బాధితుడిని, పీపీసీకి బాధితుని కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆ ఉద్యమంలో చేరారు. దాని మీద ఢిల్లీ దాకా వెళ్ళాం. ఢిల్లీ దాకా. ఇక్కడ ఒక ప్రశ్న మీకు. ఇప్పుడు మీ మామయ్య చదవడానికి కానీ, మెడిసిన్ చేయడానికి కానీ, మెడిసిన్ చేయమని ప్రోత్సహించడం మీ మామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అవును. మీ అమ్మగారికి ఆరోగ్యం సమస్య వచ్చినా ఫ్యామిలీని మొత్తం చూసుకునేది మీ మామయ్య. మరి అలాంటి మామయ్య కాంగ్రెస్లో ఉంటే బాబురావు గారు పోయి ఎస్ఎఫ్ఐ లాంటి లెఫ్ట్ విద్యార్థి సంఘంలో ఎందుకు చేరారు, ఎట్లా చేరారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్నటువంటి ఉద్యమాలు వింటున్నాను, చూస్తున్నాను. దాంట్లో మా మామగారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పాల్గొనేవాళ్ళు కాదు. ఎక్కడ? భద్రాచలంలో వ్యతిరేకంగా కూడా ఉండేవారు. అప్పుడు నేను ఒక చర్చ పెట్టేవాడిని. అప్పుడే నువ్వు ఎమ్మెల్యే అయ్యుండి, మా మేనమామతోటే ట్రైబ్ అయ్యుండి, అది ఒక మంచి ట్రైబల్ లబ్ధి చేకూర్చేటువంటి పోరాటం కదా, దానికి ఎందుకు మద్దతు ఇవ్వరు అని అడిగాను. ఏం చెప్పారు? వాళ్ళు ప్రభుత్వాన్ని అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లా వాళ్ళని రెచ్చగొడతా ఉంటారని చెప్పాడు. ఇది అబద్ధం కదా, నాకు తెలుసు కదా. అది రెచ్చగొట్టుడు అవుతుందా, లేకపోతే నిజమైన సమస్య మీద ఒక హక్కు కోసం నిలబడడం అవుతుందా అనే చర్చకి ఆయన దగ్గర జవాబు లేదు. సో అప్పటి వరకైతే అంతవరకే. తర్వాత ఏజ్ ఆఫ్ అప్పుడు 20-21 అట్లా ఉంటాయి. 20-21 ఉంటాయి. అంటే అప్పుడు బిఎస్సి 2 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, అంటే 51 నా డేట్ ఆఫ్ బర్త్. సో అది 72-73 కాబట్టి 25 ఉంటాయి. నేను లేట్ ఎంట్రీయే. సో అందువలన ఆయన అది ఎక్కడ దాకా వచ్చిందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది ఆయనకి తెలియదు. అయితే ఒకసారి ఆయన ఎమ్మెల్యేలు టూర్ వచ్చినప్పుడు ఆయన కర్నూలుకి వచ్చాడు, నాకు చెప్పకుండానే వచ్చాడు. కర్నూలుకే చెప్పకుండా వచ్చినా, మీ హాస్టల్ కూడా చెప్పకుండా? హాస్టల్ కూడా వచ్చాడు చెప్పకుండా. అంటే ఎమ్మెల్యే టూర్ వస్తాం, మేము ఏదో గెస్ట్ హౌస్లో ఉంటాం, R&B గెస్ట్ హౌస్ ఏదో చెప్పారు, కానీ రూమ్కి వస్తానన్నది మాత్రం చెప్పలా. కానీ రూమ్కి వచ్చారు. నా రూమ్లో మొత్తం వామపక్ష సాహిత్యం, పీడీ లాంటి ఇంగ్లీష్ పత్రికలు ఇవన్నీ ఉన్నాయి, పీపుల్స్ డెమోక్రసీ. ఇట్లా అప్పటికే నేను ఈ సాహిత్యం, ఈ ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటుగా ఈ మార్క్సిస్ట్ సాహిత్యం అనేటువంటిది చదవడం, కొన్ని కీలకమైనటువంటి ఫిలసాఫికల్ ఇష్యూస్ మీద నాకు మా కాలేజీలో అప్పటికే వామపక్ష ఉద్యమం, విద్యార్థి ఉద్యమం చాలా బలంగా ఉంది. మంచి లీడర్స్ ఉన్నారు, వాళ్ళు పుస్తకాలు ఇచ్చి చదివించేవారు, మా చేత డిస్కషన్ పెట్టేవాళ్ళు. సో ఈ రకంగా నాకు అది నచ్చింది. ఏమన్నారు మీ మామ వచ్చి చూసి? ఇదంతా ఉగ్రవాదులు చేసే పని అన్నాడు. ఉగ్రవాదులు కదా, కమ్యూనిస్టులు చేసే పని అన్నాడు. ఏ కమ్యూనిస్టులు మనుషులు కదా అన్నాను నేను. వాళ్ళు చేస్తున్న తప్పే అనిపించట్లేదు నాకు, వాళ్ళు రైటే చేస్తున్నారు అన్నాను నేను.
మ్మ్. ఉం? మ్మ్. నువ్వు ఆవేశపడి మాట్లాడుతున్నావు, మ్మ్. వాళ్ళు తప్పే, మ్మ్. వాళ్ళు మనుషులు చంపేస్తారు, మ్మ్. ఆ? మ్మ్. ఆ, వాళ్ళు మొత్తం ఆధిపత్యాన్ని, నియంతృత్వాన్ని కమ్యూనిస్ట్ నియంత్రించి పెడతారు అని ఇట్లాంటివన్నీ ఆయన చెప్పేవాడు. దానికి నేను కన్విన్స్ అయ్యేవాడిని కాదు. మ్మ్. ఇది ఏమిటి దీనికి ఆధారం అని చెప్పేసి అడిగేవాడిని. ఆయన ఆధారం ఏం చూపించలేకపోయేవాడు. మ్మ్. సో ఆ రకంగా ఇక ఆయన నన్ను ఆపే ప్రయత్నాలు కానీ వద్దనే ప్రయత్నాలు కానీ మానేశాడు మ్మ్. తర్వాత. మ్మ్. ఆ, అంతకుముందు మామూలుగా వచ్చినప్పుడు సినిమాకి తీసుకెళ్ళేవాడు, మ్మ్. ఉండేవాడు, ఇవన్నీ ఉండేవి. మ్మ్. ఎప్పుడైతే నేను ఇట్లా మారానన్నాడో అప్పటి నుంచి ఇంక నా దగ్గరికి రావడమే తగ్గించేసాడు, మ్మ్. వెళ్ళిపోయాడు. మ్మ్. సరే, దాని యొక్క రిఫ్లెక్షను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మ్మ్. మా ఊరికి. ఆ. ఏమైందండి ఊర్లో ఏమైంది? ఊర్లో మ్మ్. ఈ 170 భూముల ఇష్యూ మీద గిరిజనులకి గిరిజనేతలకు మధ్య ఘర్షణలు జరిగినాయి. అంటే ఫుల్ గా మీరు ఉన్నప్పుడు మొత్తం గిరిజన ప్రాంతం కదా అది? అవును. మరి గిరిజన నేతలు ఎట్లా వచ్చారు? నేను గిరిజనేతలు మా ఊర్లో లేరు కానీ చుట్టుపక్కల ఊర్లో ఉన్నారు. చుట్టుపక్కల ఊర్లో ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే భద్రాచలం నుంచి మీరు చెర్ల పర్ణశాల వెళ్ళే రోడ్డు చేరుకొని ఉండేది నా చిన్నప్పుడు మా ఊరు. ఈ గిరిజనేతలు వచ్చిన తర్వాత కొద్దిగా 2 కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళింది. అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. ఈ భూములు ఇవన్నీ కూడా గోదావరికి దగ్గరే, అది గోదావరి గట్టున అనుకునే రోడ్డు వస్తుంది. సో అంటే మా ఊరు గిరిజన కుటుంబాలన్నీ అట్లా మైగ్రేట్ అవుతూ అటు అడవుల్లోకి వెళ్ళిపోయారు. నాన్ గిరిజన సాగు భూములు బాగా వచ్చినటువంటి ఇరిగేటెడ్ భూములు ఉన్న చోట అంతా గిరిజనేతలు వచ్చారు, వచ్చేసారు. సో అందువలన ఈ తగాదాలు జరిగేవి. అప్పుడే యాక్ట్ వచ్చింది, 170 యాక్ట్ వచ్చేసింది అప్పటికే. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు. ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నది కమ్యూనిస్టులు మాత్రం. ఆ కమ్యూనిస్టులు కూడా సిపిఐలు మళ్ళీ మారిపోయారు, ఎందుకంటే కాంగ్రెస్ తోటి వాళ్ళకి ఇది వచ్చింది, దాంతో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఒంటరిగా సిపిఎం పార్టీ ఒక్కటే మిగిలింది. ఏది 170 అమలు చేయాలి. ఏంటి అమలు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకు అమలు చేయమన్నారు? ఎందుకు అమలు చేయాలంటే ఆ భూములు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు అనుభవించినటువంటి భూమి. బ్రిటిష్ కాలంలోనే దీన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా, ఎక్స్క్లూడెడ్ ఏరియాగా చూసినటువంటి భూమి. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతుందో దాంట్లో 60% సెక్షన్స్ దీంట్లో ఉన్నాయి. ఈ సెక్షన్స్లో ఉన్న దాంట్లో భూమి సమస్యలు కూడా దీంట్లో ఉన్నాయి. 92, 94 సెక్షన్స్ తీసుకుంటే దాంట్లో మొత్తం దాంట్లో ఏంటంటే ఇక్కడ భూమి ఎవరికి చెందుతుందంటే ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకి చెందుతుంది. 170లో క్లియర్గా ఉన్నది. అయితే ఈ కాన్సెప్ట్ బిల్డప్ అయింది మాత్రం 1917 నుంచే. మరి గిరిజనేతరులకు ఉండదు, భూములు ఉండదు మొత్తమే. షెడ్యూల్ ఏరియాలో వాళ్ళకి అసలు ఏమి ఉండదు. భూమి వచ్చి ఏదైనా వృత్తి చేసుకోవచ్చు, బ్రతకొచ్చు తప్ప, తాత్కాలికంగా ఉండొచ్చు తప్ప పర్మనెంట్ నివాసాలు ఏమి వాళ్ళు కట్టుకోవడానికి లేదు. అంటే మీ ఊర్లో అదే పంచాయతీ? అదే పంచాయతీ. ఆ పంచాయతీ మా ఊరికి వచ్చేటప్పటికి జనం మధ్య ఘర్షణలు జరిగినాయి. అట్లా గిరిజనేతరులు మా పెదనాన్న అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి గణితి రాజులని ఆయన్ని చంపేశారు. సో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వేలమంచి సీతారామయ్య గారు అక్కడే ఉండి ఒక వారం రోజులుండి శవాన్ని ఇసుకలో పాతేశారు. శవాన్ని పట్టుకోవడానికి వారం రోజులు పట్టింది. అది డికే స్టేజ్లోకి తీసుకున్నారు. సో అట్లాంటివి జరిగినప్పుడు అప్పుడు మా ఊర్లో ఉన్న జనం కూడా, మా ఊరు కాంగ్రెస్కే కంచుకోట, అట్లాంటిది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చేసింది. అప్పుడు దీంట్లో నేను ఈ పక్కన ఉన్నాను అనేది, అదే గిరిజన లెఫ్ట్ పక్కన ఉన్నాను అని తెలిసిన తర్వాత ప్రజల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే కూడా దీనికి పట్టించుకోవట్లేదు, ఆయన కూడా గిరిజనేతల పక్షానే ఉన్నాడు అనేటువంటిది వచ్చేసింది. సో అక్కడ నుంచి పూర్తిగా పొలిటికల్ రైవల్రీ నేతలు వచ్చేసింది. సో ఈ స్థితిలో కాలేజీలో ఉండగానే ఎమర్జెన్సీ వచ్చింది. ఆ ఎమర్జెన్సీలో మీ పైన ఏమైనా నిర్బంధాలు కానీ అప్పుడు ఫేస్ చేసిన అంశాల గురించి ఏం చెప్తారు? నేను చెప్పాను కదా, ఉద్యమాలు పాల్గొంటున్నది. నేను కూడా ఎస్ఎఫ్ఐలో యాక్టివ్ అయ్యాను, దాంట్లో కమిటీల్లో ఉన్నాను. దీంట్లో ఉన్న సందర్భంలో హాస్టల్ మెస్ ఛార్జీల మీద ఒక ఉద్యమం చేశాము.
అప్పటికే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించబడింది. నాయకులందరూ మా ఎస్ఎఫ్ఐ లీడర్స్ కూడా, నా ముందున్న లీడర్స్ గఫూర్ లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిపోయారు అప్పటికే. గఫూర్ గారు మీకంటే కంటెంపరీ గఫూర్. అంటే ఆయన ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా కాలేజ్లో చదివాడు, బిఏ చదివాడు ఆయన. నేను ప్రొఫెషనల్ కాలేజీలో ఉండేవాడిని. సో ఎస్ఎఫ్ఐగా నేను అధ్యక్షుడిగా, ఆయన కార్యదర్శిగా కూడా పనిచేసాం. సో కార్యదర్శిగా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేశారు, వెళ్ళాడు. మేము ఉద్యమాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ ఉద్యమాన్ని కొనసాగించడం అనేది కాలేజీ అడ్మినిస్ట్రేషన్కి ఇష్టం లేదు. సో వాళ్ళు చాలా నిందలు వేసేవారు. ఏం నిందలు వేశారు? వీళ్ళందరూ తిండిపోతులు, ఈ ఎస్సీ ఎస్టీలు అంతా తిండి కోసమే వచ్చారు ఇక్కడికి అని ప్రచారం చేసేవారు. మేము కూడా దానికి ధీటుగా జవాబు ఇచ్చేవాళ్ళం. మేము మనుషులం అయ్యా, మేము తిండే తింటాం, గడ్డి తినం అనేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో లంచగొండలు ఉన్నారు దాంట్లో, అందుకని గడ్డి అనే మాట వాడేవాళ్ళం. గడ్డి తినం మేము మనుషులు, మేము తిండే తింటాం. అవును, తిండి కోసం వచ్చాం, మా ఇంట్లో లేదు, అది పెట్టవా అని ఇట్లా ఎదురు తిరిగాం. సో ఈ ఎదురు తిరుగుడు ఏంటంటే నోట్ చేశారు వీళ్ళందరూ. ఇక రెండో ఇన్సిడెంట్, మాకు మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ అనేది ఉంటుంది. ఈ ర్యాగింగ్లో సీనియర్స్ చేస్తుంటారు. మిమ్మల్ని కూడా ర్యాగింగ్ చేశారా? నా మీద కేసు పెట్టారు, నా మీద. ఇద్దరు జూనియర్స్ ఏంటంటే, నా రూమ్లో జూనియర్స్ని ర్యాగింగ్ చేశాను, ఆ ర్యాగింగ్ కూడా శృతి మించి చేశాను అని చెప్పేసి నా మీద కేసు బుక్ చేశారు. జరిగిందా లేదంటే బుక్ చేశారా? జరగలేదు. మేము ఎస్ఎఫ్ఐ తరఫున ర్యాగింగ్కి వ్యతిరేకిస్తూ కరపత్రాలు వేసి వచ్చిన వాళ్ళని రక్షిస్తూ ఉంటాం. మేము ఆ పనిలో ఉన్న మమ్మల్ని ఆ గత వాళ్ళకి వ్యతిరేకంగా మేము సమస్యల మీద నిలబడ్డామని చెప్పేసి ఈ కేసు బనాయించారు అంతే. ఎవరి చేత అయితే కేసు పెట్టారో ఆ ఇద్దరు కుర్రవాళ్ళు తర్వాత ఎస్ఎఫ్ఐ లీడర్స్ అయ్యారు వాళ్ళు. అట్లా అప్పుడు అక్కడ ఉన్న వార్డెన్ కానీ మిగతా వీళ్ళు కానీ ఆ రకంగా మమ్మల్ని ఐసోలేట్ చేసి మా మీద లేనిపోనివి సృష్టించి ఇక చేసేవారు. మాకు ఒక అడ్వాంటేజ్ ఏం కలిసి వచ్చిందంటే, ఎస్సీ ఎస్టీలుగా ఉన్న వాళ్ళం మేము అప్పుడు లీడర్షిప్లోకి వచ్చాం, కానీ అంతకుముందు రెడ్లే ఉండేవాళ్ళు. బ్రహ్మారెడ్డి అనే ఆయన దాంట్లో గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎనాటమీ, ఒక గోల్డ్ మెడలిస్ట్ ఎనాటమీ ఉన్నవా ఆయన ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉంటే ఇక సంఘం యొక్క ప్రతిష్ట ఎత్తున ఉంటుందో చూడండి. కాబట్టి అప్పుడు ఈ మాట అనగలిగేవారు కాదు. వాళ్ళ తరం తర్వాత మా తరం వచ్చేటప్పుడు మేము లీడర్స్ అయినప్పుడు మమ్మల్ని అన్నారు. ఆయన కేవలం కమ్యూనిస్ట్ అని మాత్రమే నిందించారు. మమ్మల్ని ఏమో కమ్యూనిస్టుతో పాటుగా వీరు దళితులు, వీళ్ళు వాళ్ళు, వీళ్ళకి ఏంటిది ప్రొఫెషనల్ కోర్స్, ఇంత డాక్టర్ వ్యవస్థ ఇది వస్తుందా, వీళ్ళు డాక్టర్లు అవుతారా, గొడ్లు కాసుకునే వాళ్ళు డాక్టర్లు అవుతారా, అడవుల్లో ఉండేవాళ్ళు డాక్టర్లు అవుతారా అని చేసేవారు. చాలా పెద్ద హ్యూమిలేషన్. పెద్ద హ్యూమిలేషన్. ఇంకొక ఘటన చెప్తాను చూడండి. ఇంకా ఆగస్టు 15 రోజు జెండా ఎగరేస్తారు. మామూలుగా జెండా తిరగేసి ఎగరేశారు. నిర్లక్ష్యం. ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వార్ని గారు ఉన్నారు, అందరు ఉన్నారు, పెద్దలంతా. నేను ముందుకెళ్ళి చెప్పాను జెండా తిరగేస్తుందండి. ఎవరు నమ్మలేదే స్టాఫ్. అంటే ఎగరేయక ముందే చెప్పారా మీరు? ఎగరేసిన తర్వాత చెప్పానండి. ఎగరేసిన అది రివర్స్లో ఉందండి జెండా, ఇది తప్పు కట్టారు అని చెప్పేసి అన్నాడు. అంటే తడబడ పడిపోయారు. ఇదే రైట్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సరే, ఏది రైట్ అది కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది కదా, అక్కడ ఏం ఎగరేసారు చూసి రండి అన్న. అంతే, పంపించారు ఇద్దరిని. వాళ్ళు ఇచ్చారు, తప్పేసారు ఇది. అప్పటికి తెలీదా పైన కాషాయం ఉండాలి, వైట్ మిడిల్? వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవట్లేదు. ఎత్తి చూపించడం అసలు సైన్స్ లేకపోతున్నారు, తప్పు అని చెప్పడాన్ని అసలు సైన్స్ లేకపోతున్నారు. సో అట్లా ఉండేది మా మీద వ్యతిరేకత. సో ఈ వ్యతిరేకత ఒక పక్కన ఉంటే, ఈ కాలంలో అధ్యయనం అనేది మాకు బాగా ఉపయోగపడింది. ఉదాహరణకి మా మీద కేసు పెట్టిన తర్వాత మా ఆఫీసు, ఎస్ఎఫ్ఐ ఆఫీస్ ఉండేది బయట, దాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. అక్కడ పోలీసు కాపలా పెట్టారు. పుస్తకాలు అవన్నీ అక్కడే ఉన్నాయి, ఆ పుస్తకాలు తెచ్చుకోవాలి. అందుకని డాక్టర్ రామ్ గోపాల్ ఇప్పటికి ఉన్నాడు ఆయన,
రామ్ గోపాల్ గారు ఆయనకి రిక్షా తొక్కడం వచ్చు. మ్మ్. అంచేత మనం ఆ పుస్తకాలు తెచ్చుకుందామని చెప్పేసి రిక్షాలో ఇద్దరం వెళ్ళి మ్మ్. వెనక నుంచి, ముందు పోలీసులు కాపులా ఉన్నారు, మ్మ్. వెనక బిల్డింగ్ నుంచి ఎక్కి బిల్డింగ్ మీద నుంచి. బిల్డింగ్ నుంచి మా సభ ఆఫీసులోకి వెళ్ళి మ్మ్. అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం అవి తీసుకెళ్ళి ఎల్లప్పని ఒక లాయర్ ఉండేవాడు. అంటే పోలీసులు ఏం చూడలేదు, సో పోలీసులు ముందున్నారు, అలికిడి కూడా వాళ్ళ ఇక్కడ కూడా రాలేదు. తెచ్చేసి అక్కడ పెట్టుకున్నాం. మా హాస్టల్ రూమ్స్ అన్నీ దాడి చేశారు, మావి చేశారు, ఏబీపీలు చేశారు, ఇదన్నీ కూడా చేశారు. సో ఈ రకంగా ఉండేది ఇది. దీనికి వ్యతిరేకంగా మేము స్టడీ సర్కిల్స్ నడుపుకోవడం, పుస్తకాలు చదవడం ఇవి చేస్తూనే అప్పుడు విద్యామంత్రిగా ఉండేటువంటి మండల అప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్కి వేరే మంత్రి లేడు, విద్యామంత్రి ఉండేవాడు. ఆ విద్యామంత్రిగా ఆయన మెడికల్ కాలేజీ ఫంక్షన్కి వచ్చాడు. ఫంక్షన్కి వచ్చి మేము కమిటీలో అనుకున్నాం నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన చేయాల మంత్రి వచ్చిన కార్యక్రమం, మంత్రి కార్యక్రమంలో అని చెప్పేసి అనుకొని మొత్తం అది అప్పుడు కరపత్రం కూడా లేదు, మా కరపత్రాల మీద నిషేధం ఉండేది. సో అందుకని పర్సనల్గానే ఒక్కొక్కరిని కలిసి చెప్పి, అంటే ఇంకా కొన్ని ఇంటర్నల్ సమస్యలు ఉన్నాయి. హాస్టల్లో మెస్ బిల్లుల సమస్య ఉంది, అట్లానే గర్ల్స్ హాస్టల్లో ఇది జరిగినటువంటి ఒక ఘటన వలన అక్కడ మహిళా డాక్టర్ల మీద వాళ్ళ మీద అక్కడ బయటికి రాకుండా నిషేధాలు ఉన్నాయి. మామూలుగా ఈవినింగ్ టౌన్లోకి బయటికి వెళ్ళడానికి ఉండేది స్టడీ అవర్స్ పోయిన తర్వాత, వీళ్ళు వెళ్ళకూడదు అని చెప్పేసి నిబంధనలు పెట్టేవాడు. అన్నీ పెట్టి ఏదైనా సరే అన్నీ కూడా ఇప్పుడు ఎమర్జెన్సీలో ఎవరు ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పేవారు. అట్లానే ఆయన సంజయ్ గాంధీ, ఆయన పేరు, వాళ్ళ అబ్బాయి ఇందిరాగాంధీ గారి అబ్బాయి, పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ, ఆయన వరకట్నం తీసుకోకూడదు, అందుకు వీళ్ళందరూ సంతకాలు పెట్టాలి, సంతకాలు తీసుకోవాలా అని చెప్పేసి మా కాలేజీలో ఒక క్యాంపెయిన్ పెట్టారు గవర్నమెంట్. పెళ్ళి అయినవాడు కానివాడు పిల్లలున్నవాడు అందరూ కూడా పెట్టారు సంతకాలు, పెట్టేశారు. అంటే ఇట్లాంటి క్యాంపుల ద్వారా మొత్తం ప్రభుత్వం చేస్తున్నవే కరెక్టు అని. ఇక మా అకాడమిక్ దీనికి వచ్చేటప్పటికి స్కాలర్షిప్లు రెండోసారి ఫెయిల్ అయితే ఏదైనా సబ్జెక్ట్లో రిఫర్డ్ అంటారు, ఫెయిల్ అంటారు అక్కడ మెడికల్ కాలేజీలో. రిఫర్ అనేది సబ్జెక్ట్లో 2 టైమ్సే అవకాశం. మూడోసారి రెఫర్గా మారాడంటే అతను సీట్ వదులుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి కొత్త జీవో ఇచ్చారు. ఎందుకట్లా? ఎందుకట్లా ప్రభుత్వం ఇష్టం, పాలకులు ఇష్టం చేశారు. ఇప్పుడు దీని మీద మొత్తం ఇతర మెడికల్ కాలేజీని కూడా కలుపుకొని అప్పుడు ఉస్మానియా ఇక్కడే గాంధీ దగ్గర మీటింగ్ పెట్టాం. దీంట్లో అంటే కాంగ్రెస్లో అప్పటికి మల్లు రవి కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన ఆ డెలిగేషన్లో ఆయన లీడరు. నేను మా కాలేజీ తరఫున వచ్చాను దానికి, ఆయన ఎన్ఎస్సి తరఫున వచ్చాడు. చింతామోహన్ ఆయన కూడా డెలిగేషన్ వచ్చాడు. ఒక డిసెంబర్ మాసంలో వెళ్ళాం ఇందిరాగాంధీ దగ్గరికి రిప్రజెంటేషన్. ఏది ఎస్సీ ఎస్టీలకి మూడోసారి రిఫర్డ్ అయితే కోర్సు వదిలి వెళ్ళిపోవాలనేటువంటి జీవో రద్దు చేయాలి. అంతకుముందే ఎన్నిసార్లు రిఫర్డ్ అయినా సరే వాడు వెళ్ళే లోపల, కాలేజ్ వదిలే లోపల వాడు పూర్తి చేసుకోవచ్చు, సప్లిమెంటరీగా రాసుకోవచ్చు. ఆ వెసులుబాటుని తీసేశారు. ఆ వెసులుబాటుని ఒకవేళ అట్లా అయితే కూడా స్కాలర్షిప్ కూడా మీరు ఇక్కడ రెఫర్ కాకుండా పాస్ అయ్యారనుకోండి, పాస్ అయిన తర్వాత మళ్ళీ స్కాలర్షిప్ వస్తే ఆ స్కాలర్షిప్ రాకుండా, రిఫర్డ్ వాళ్ళు కానీ మళ్ళీ వస్తే రిఫర్డ్కి స్కాలర్షిప్ వర్తించకుండా ఇంకొక జీవో తెచ్చారు. సో ఈ రకంగా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కాలేజీ లెవెల్లో ఆందోళన చేసాం. మొత్తం అన్ని సంఘాలని అందరిని కలుపుకొని ఢిల్లీకి రిప్రజెంటేషన్ వెళ్ళాం. సో అక్కడ కూడా ఎమర్జెన్సీ యొక్క ప్రతాపాన్ని చూసాం. ఏం జరిగిందండి ఢిల్లీలో? ఢిల్లీలో వెంకటస్వామి గారు, అప్పుడు జి వెంకటస్వామి గారు కేంద్రంలో మంత్రి, ఆయన క్వార్టర్లో దిగాం ముందు. గుడిసెల వెంకటస్వామి గారు, గుడిసెల వెంకటస్వామి ఆ పెద్ద ఆయన క్వార్టర్లో దిగాం. ఒకరోజు 2 రోజులు ఉన్నాం. తర్వాత ఆయన మీద ఒత్తిడి, ఎవరో ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు, స్టూడెంట్ లీడర్స్, వాళ్ళని ఈయన ఇస్తున్నాడని. ఆయన ముందే చెప్పాడు, అయ్యా మా అందరి మీద నిఘా ఉంది, మేము ఇక్కడ ఎవరికి ఆశ్రయిస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అన్నీ వెళ్ళిపోతాయి అక్కడికి అని చెప్పాడు ఆయనే నిజాయితీగా.
సరే చెప్పినా సరే ఎన్ఎస్సీ నాయకులు ఇక్కడి నుంచి వెళ్ళారు కదా, అంచేత వాళ్ళందరితో పాటు మమ్మల్ని కాదనలేని పరిస్థితిగా డెలిగేషన్లో 2 రోజుల నుంచి ఇచ్చిన తర్వాత బంధువులు వస్తున్నారు మీరు వెళ్ళిపోండి అన్నాడు. డిసెంబర్ 6 చలి, ఏపీ భవన్, ఇంకా కేర్ ఆఫ్ ఏపీ భవనే కదా, లేకపోతే చలికాలం. సో అక్కడ వరండాల్లో పడుకునేవాళ్ళం. చివరికి ఇందిరాగాంధీ గారి ఇంటర్వ్యూ రాలా, ఇంకెవరిదో సెక్రటరీది ఎవరిదో వచ్చింది. అతను సమస్య విన్నాడు, ఆ జీవోలు విత్డ్రా చేసుకోమని చెప్పేసి ఇచ్చారు. విత్డ్రా చేసేసారు, సక్సెస్ అయ్యాం. కానీ వెళ్ళిన అందరి మీద కూడా నిఘా ఉంది. వెళ్ళినందరూ ఎవరెవరు ఏంటని. ఈ వెళ్ళిన వాళ్ళు ఎస్ఎఫ్ఐ ప్రతినిధిగా నేనున్నాను కదా, నా మీద ప్రత్యేక నిఘా ఉంది. ఆల్రెడీ కాలేజీలోనే గొడవగా ఉంది. సో ఈ స్థితిలో అసలు ఈ ఇబ్బందులు పెట్టడం అనేది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎస్సీ ఎస్టీల మీద వాళ్ళకి ఇది మెరిట్ ఉండదని, వాళ్ళు తినడానికే వచ్చారు చదవడానికి రాలేదని ఫెయిల్ అయితే ఇట్లాంటి అనేక ప్రచారాలు మా మీద చేసేవారు. సో వాటన్నింటినీ తట్టుకొని నిలబడడంలో ఎస్ఎఫ్ఐ మా వెంట ఉంది. అందువలన వాటిని సులభంగా అప్పుడు కొద్దిగా బాధపడ్డా తర్వాత ఇది తప్పు, ఇది అన్యాయం, దీన్ని మనం వ్యతిరేకించాల్సిందే అని చెప్పేసి వ్యతిరేకించేవాడు. హాస్టల్ నుంచి మమ్మల్ని ఎక్స్పెల్ చేసినప్పుడు 5 లీడర్స్ని మొత్తం కాలేజీ బంద్ చేశారు. మేము దాంట్లో పాల్గొనలా. మొత్తం కాలేజీ బంద్ ఆడ మొత్తం మెడికల్ స్టూడెంట్స్ అంతా కూడా మొత్తం ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు, మొత్తం కాలేజీని బంద్ చేసి పడేశారు. సో దాంతో అప్పుడేం కాల్పులు ఘర్షణలు ఇట్లాంటివి జరగలేదు, కానీ అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కాలేజీని వారం రోజులు మూసేశారు. సో అప్పుడు మేము బయట హాస్టల్లో ఎక్స్పెల్ చేశారు కదా, అందుకని బయట ఉండేవాళ్ళం, బయట రూమ్ తీసుకొని. ఈ బయట రూమ్ తీసుకొని ఉన్నప్పుడే పొలిటికల్ ఎడ్యుకేషన్ క్లాసులు పెట్టుకునేవాళ్ళం. మాకు పరసా సత్యనారాయణ గారు వంట బ్రాహ్మణ వేషంలో వచ్చి క్లాస్ చెప్పాడు. ఏ వేషంలో వచ్చారండి? వంట బ్రాహ్మణ వేషం. వంట బ్రాహ్మణ పెళ్ళిళ్ళకి వంటలు చేస్తారు కదా, ఓ తెడ్డు గిడ్డు పెట్టుకొని వచ్చేవాడు. ఈయన నండూరి ప్రసాదరావు గారు అయితే ఇంగ్లాండ్లో వ్యాపారస్తుడు, టోపీ షూటు బూటు వేసుకొని వచ్చేవారు. వచ్చి మీ క్లాస్ చెప్పేవారు ఎమర్జెన్సీలో. సో అట్లా ఒక 25 మంది డాక్టర్ని మేము క్లాసులకి హాజరుపరిచాం. వాళ్ళ తర్వాత డివైఎఫ్ఐలోకి దీంట్లోకి వెళ్ళారు, జనవిజ్ఞానికి వచ్చారు, ఇలాంటి వాళ్ళు చేశారు. సో అందువలన అంటే ప్రభుత్వం దాని ధర్మము, దాని ఆదేశం, రాజ్యాంగ ఆదేశమేమో మనకి అన్ని వస్తువులు కలిగించి చదువు చెప్పమని. అప్పుడు ఫీజులు ఎంతండి? 247 రూపాయలు ఉండేది టర్మ్ ఫీజు, 3 టర్మ్స్. ఎవరికైనా ఒకటే, మనకి స్కాలర్షిప్ నుంచి మనకు వచ్చేది, బయట వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు కట్టేవారు. 247 టర్మ్ ఫీజు అంటే ఇప్పుడు 22,00,000, 22,600 ఎంతో ఇప్పుడు ఫ్రీ సీట్. ఫ్రీ సీట్. కాబట్టి అంటే ఎడ్యుకేషన్ ప్రభుత్వం యొక్క బాధ్యతలోనూ దీంట్లోనూ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, డౌన్ ట్రైడ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళని అసలు అక్కడికి రావడానికే చాలా హర్డిల్స్ ఉంటాయి. అవతల వాళ్ళకి ద్వేషం, ఎందుకో తెలియని. సో అట్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడితే ఎస్ఐ రైటింగ్ ఇంగ్లీష్లో నాకు ఫస్ట్ వచ్చింది. ఇంగ్లీష్లో నేను తెలుగు మీడియం నుంచే వెళ్ళాను, కింద నుంచి. అదే నాకే ఆశ్చర్యం వేసింది, నాకెందుకు వస్తుంది అనుకున్నాను. నాకు ఫస్ట్ వచ్చింది. అట్లానే మోనో యాక్షన్, అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా పాల్గొన్నాం. నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు విజయ్ కుమార్ అని, యముడు దాని పేరు, ఏదో అంటే ఆ ఎమర్జెన్సీ విమర్శతోటి. అప్పుడే ఈ సినిమా వచ్చింది రామారావుది, ఇది యమగోళ వచ్చింది. ఆ యమగోళ మా కాలేజీలో ఆల్రెడీ నడిచింది. సో ఆ రకంగా ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది జరిగింది. దాంట్లో ఒక డెమోక్రటిక్ ఆర్గనైజేషన్గా ఎస్ఎఫ్ఐ కీలకమైనటువంటి పాత్ర వహించింది. ఇట్లా స్టూడెంట్ లైఫ్ నుంచి మళ్ళీ
ప్రాక్టీస్ ఎక్కడ జరిగిందండి మీది? నేను వాస్తవంగా నేను కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్లో హోల్ టైమర్ కావాలని అదే ఈ ఇన్సిడెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మీరు సుందరయ్య గారిని కలవడం, సుందరయ్య గారితో మీతో సంభాషణ ఏం జరిగింది? ఎందుకు వద్దన్నారు మీకు సుందరయ్య గారు? ఆయన ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి. నేను మామూలుగా దరఖాస్తు పెట్టాను, నేను ఇట్లా హోల్ టైమర్ వస్తాను, చదువు అయిపోయింది, హౌస్ సర్జన్ అయిన తర్వాత నేను ఇక వృత్తి చేయను, నేను పార్టీలో హోల్ టైమర్గా పనిచేస్తానని పెట్టాను. సో ఆయన హైదరాబాద్కి పిలిచారు. పిలిస్తే వెళ్ళాను. ఆయన ఏ టైంకి అయితే చెప్పాడు ఆ టైం కంటే ముందే నేను చేరాను అక్కడికి. ఆయన ఇంట్లో లేడు, లీలమ్మ గారికి చెప్పారు, ఫోన్ చేశారు ఆ టైంకి. కర్నూలు నుంచి ఒక స్టూడెంట్ ఇక్కడ వస్తాడు, ఆయన నేను మీటింగ్లో ఉన్నాను, కూర్చోబెట్టు, అక్కడే ఉండమను, కొద్దిగా లేట్ అయినా అని ఫోన్ చేసి చెప్పాడు. కూర్చున్న తర్వాత ఆయన వచ్చిన తర్వాత మొదలుపెట్టాడు. ఆయన మొత్తం అది మన చరిత్ర అంతా, నేను పుట్టిన దగ్గర నుంచి అప్పటిదాకా నా కుటుంబం ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, భూమి ఎంత ఉంది, నువ్వు ఎందుకని ఎస్ఎఫ్ఐలో ఏదో మంచి నినాదాలు 4 నీకు నచ్చినంత మాత్రాన ఇదంతా ఇప్పుడు అమలు జరిపేస్తానని నేను ముందుకు వస్తే అంతా హోల్ టైమర్లతోటే విప్లవాలు వస్తాయనుకుంటున్నావా? ఇట్లాంటివి పొద్దుగాతో కొత్త చెప్పి బేసిక్గా ఇప్పుడు పార్టీ డాక్టర్ని, ఇంజనీర్ని, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వాళ్ళని హోల్ టైమర్గా అంగీకరించవద్దని అనుకున్నాం అని చెప్పాడు. అందుకని నీ దరఖాస్తు తిరస్కరిస్తాం. ఇంకా మనం అక్కడితో వదలం కదా, నాయకుడు ఎంత పెద్ద అయినా మన ప్రశ్నలతో మొదలు పెట్టాం. డాక్టర్ ఏపీ విఠల్ గారు వచ్చారు కదండి అన్నాం. ఆయన పర్సనల్ సెక్రటరీ అప్పుడు మీరు మాట్లాడుతున్న సందర్భంగా లేడు, అంతకంటే ముందే ఆయన. అప్పటికైనా సెక్రటరియట్ కూడా వెళ్ళినట్లేరు, కానీ హోల్ టైమరు. సో అయితే ఆ కాలం అయిపోయింది, అప్పుడు ఈ రూల్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ రూల్ వచ్చింది. అందువలన నీ తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చు, ఈ దేశం ఆశయం తర్వాత, కార్మికవర్గ ఆశయం తర్వాత చేద్దావు కానీ నువ్వు అక్కడ ఉండి కూడా చేయొచ్చు. అంతా హోల్ టైమర్తో అయిపోద్ది అనుకున్నావా? హోల్ టైమర్ అంటే ఏమిటి? కార్మిక వర్గం సేవలో ఉండాలా, దాని డిసిప్లిన్ తట్టుకోవాలా. సో ఇట్లాంటివి ప్రొఫెషనల్ కోర్స్ చదివినప్పుడు అంతకంటే ముందే నువ్వు వచ్చుంటే ఏమన్నా పరిశీలించే వాళ్ళమేమో. ఇప్పుడు అంత ఖర్చు పెట్టింది నీ మీద ప్రభుత్వం, నీ కుటుంబం. మరి ఇంత ఖర్చు పెట్టి నేను డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు నేను విప్లవకారుని అవుతాను, డాక్టర్ వైద్యం చేయనంటే ఎవరన్నా ఆమోదిస్తారయ్యా? కాబట్టి ఆమోదించరు, పార్టీ కూడా ఆమోదించదు. ఇది పద్ధతి కాదు చెప్పేశాడని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తావు? ఎంఎస్ చేస్తావా? ఎంఎస్ అప్పటికే ఎంట్రన్స్లు ఇవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి. సీట్ వస్తుందో లేదో అనే దాంతో ఇంట్రెస్ట్ లేదని అన్నాను. అప్పుడు ఆయన నెల్లూరు ట్రైనింగ్ తీసుకో, నేను డాక్టర్ శేషారెడ్డితో చెప్తాను అని చెప్పేసి నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు ప్రజా వైద్యశాలకి వెళ్ళాను. ఆయన సలహానే. అది అయిన తర్వాత నువ్వు మీ జిల్లాకి వెళ్ళు, మీ జిల్లాలోనో మరొక చోటనో నువ్వు చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి. ప్రాక్టీస్ చేస్తూ పార్టీకి, ప్రజా సంఘాలకి తోడ్పడు. అయితే నీ అధ్యయనం, ఈ పుస్తకాలు చదువు, ఇవన్నీ కూడా కొనసాగించు, అవన్నీ చేసుకోవచ్చు. కానీ పార్టీయే పనిగా అది వదిలేసి చేశారంటే మాత్రం కుదరదు అని చెప్పాడు. నెల్లూరు ప్రాక్టీస్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ, మెమరబుల్ ఇన్సిడెంట్లు కానీ గుర్తు చేసుకోవాలంటే ఏం చెప్తారు? నెల్లూరు ఒక ప్రత్యేక పర్పస్తో ఏర్పడిన హాస్పిటల్. అది ప్రజా వైద్యశాల అనే కాన్సెప్టే. అది 1943లో ఎప్పుడో కరువు వచ్చింది, గ్రేట్ బెంగాల్ కరువు. అప్పుడు ఆ కరువుకి డాక్టర్ల దళాన్ని తీసుకెళ్ళాడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి అని, సుందరయ్య గారి బ్రదరు. ఆయన ఎంఎస్ చేశాడు ఆ రోజుల్లోనే మద్రాస్ మెడికల్ కాలేజ్. ఆయన అక్కడ పెట్టాడు. దాని తర్వాత కలరా వచ్చింది. ఆ కలరా వచ్చినప్పుడు సెలైన్ అనేది అప్పుడు ఫ్యాక్టరీలోనే తయారయ్యేది. అట్లాంటి దాన్ని రామచంద్రారెడ్డి గారు ఆయన హాస్పిటల్లో మొత్తం డిస్టిలేషన్ చేసి వాటర్ని సాల్ట్ 0.9 grams per liter చొప్పున కలిపి దాన్ని సెలైన్గా ఎక్కించేవాడు పేషెంట్లకి. కంపెనీలు చేసేది కూడా అదే. కంపెనీలు చేస్తే అప్పుడు 5 రూపాయలు 6 రూపాయలు ఉండేది బాటిల్.
అప్పుడు గాజు బాటిల్స్ వచ్చాయి. అప్పుడు ఈయన చేసేది రూపాయే. రూపాయికి ఛార్జ్ చేసేవాడు, కానీ దానికి అయ్యే ఖర్చు రూపాయి కూడా కాదు, ఇంకా తక్కువే. అట్లానే ఎక్స్రే 10 రూపాయలకి ఎక్స్రే అండి నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పటికి కూడా. అంటే 81 ఆ ప్రాంతాల్లో నేను అక్కడ ఉన్నాను. 10 రూపాయలే. ఆ ఎక్స్రే మిషన్ ఎక్కడిది? సోవియట్ రష్యా నుంచి తెచ్చాడని. సోవియట్లో వాడేవారు వాళ్ళ వైద్యంలో. వాళ్ళు టెక్నాలజీ అంతా మారిపోయే క్రమంలో వాళ్ళు కొత్త యంత్రాలు వచ్చిన తర్వాత ఈ పాత యంత్రాలన్నీ ఇతరులకు ఇచ్చేసేవాళ్ళు. సో అట్లా ఈయన ఒకదాన్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఎక్స్రే చేపెట్టేవాడు. ఇక ఎకడమిక్ వచ్చేటప్పటికి అక్కడికి వచ్చిన తర్వాత కాలేజీలో ఏమేమి సబ్జెక్టులు నేర్చుకున్నామో ఆ సబ్జెక్టులన్నింటినీ మళ్ళీ ఇక్కడ పేషెంట్ చూడడం, దానికి సంబంధించినటువంటి ఎనాటమీని చదవడం, దానికి సంబంధించిన ఫిజియాలజీ చదవడం, దానికి సంబంధించిన పెథాలజీ చదవడం, ఇట్లా మొత్తం సబ్జెక్ట్ అన్నిటి కూడా మళ్ళీ రివైజ్ చేయించేస్తారు అక్కడ. ప్రాక్టీస్లోకి సబ్జెక్టు, ప్రాక్టీస్లోంచి మళ్ళీ సబ్జెక్టు. అదే అక్కడేమో కేవలం సబ్జెక్టే, ప్రాక్టీస్ తక్కువ, ఇట్లా ఉండేది. సో ఇక ప్రజలకి ఛార్జ్ అనేది అసలు కన్సల్టేషన్ అనేది లేదు వాళ్ళకి. ఏదన్నా మందులు కూడా వాళ్ళే ఇచ్చేవారు మొదట. మందులు కూడా వాళ్ళే ఇచ్చారు. తర్వాత కొద్దిగా ఛార్జ్ చేయడం అట్లా మొదలుపెట్టారు. సో పీపుల్స్ క్లినిక్, ప్రజా వైద్యశాల అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఈ యంగ్ డాక్టర్ని ప్రజల అంటే ర్యాగింగ్లో కూడా అడిగేవారు ప్రశ్నలు. నువ్వు ఎందుకు డాక్టర్ కావాలనుకుంటున్నావు అని. మీ కాలేజ్ చదువుతాం, మా కాలేజ్ చేసేటప్పుడు ప్రజాసేవ చేయాలని అనేవాళ్ళం మామూలుగా. చేస్తావులే ప్రజాసేవ, ప్రజాసేవకు కావాలంటే డాక్టరే కావాలా, ఇంకా మిగతా నీకు అక్కర్లేదా ఆ వృత్తులని అని ఇట్లా ఏడిపించేవారు అనుకోండి అప్పట్లో. అందుకని అసలు ఆ రిజల్ట్ వైద్య రంగంలో ప్రజాసేవ అంటే ఏమిటి అనేదాన్ని ఒక కొత్త కాన్సెప్ట్ని వైద్యం ప్రజల నుంచి నేర్చుకోవాలి, పేషెంట్ల నుంచి నేర్చుకోవాలి. కాబట్టి పేషెంట్ల నుంచి నేర్చుకునే వైద్యము, చికిత్సా పద్ధతే నిజమైనటువంటి పద్ధతి. మిగతా పైనుంచి బోధించే పద్ధతులన్నీ కూడా వ్యాపారం, అవి వ్యాపారం కోసం చేసేవి. కాబట్టి ప్రజా వైద్యశాల కాన్సెప్ట్లో వ్యాపారం చేయకూడదు, వైద్యమే చేయాలి. ఆ వైద్యం ప్రజలకి చేయాలి. రోగుల్లో ప్రజలు, దాంట్లో కింది వాళ్ళు. సో ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి పేషెంట్కి, ప్రతి జబ్బుకి ఆ జబ్బు యొక్క వివరాలని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అతను యొక్క మామూలుగా ఎథిక్స్ కూడా అదే ఉంటుంది. పేషెంట్ ఇష్టం లేకుండా మాత్ర కూడా వేయకూడదు. ఇంజక్షన్ తర్వాత సంగతి, ఇంజక్షన్ చేయించాలంటే అతను నచ్చ చెప్పాలా, అతను నాకు చేయండి అంటేనే చేయాలా, లేకపోతే డాక్టర్ చేయకూడదు. కానీ ఈ కాలేజ్ టీచింగ్ ఏం చెప్తారు, ఫలానా జబ్బుకి ఫలానా ఇంజక్షన్ చేసి తీరాలా అంటాడు. సో అది ప్రజా వైద్యశాలలో ఏమో పేషెంట్ యొక్క యాక్సెప్టెన్స్ లేకుండా నేను ఫలానా వైద్యం నేను ఆమోదించను, నాకు వద్దు అన్నాడు అనుకో, నేను చేస్తాను, నాది గొప్ప వైద్యం అంటే ఎట్లా? అక్కడ కాంట్రవర్షన్ ఉంది కదా. అందుకని అది చేయకూడదు ప్రజా వైద్యశాలలో. ప్రజా వైద్యశాలలో పేషెంట్ని నీ ప్రమాణం ఏం చేసి వచ్చావు కాలేజీలో, నీవు నా పేషెంట్కి నష్టం కలిగించను, హాని చెయ్యను, అతనికి ఎప్పుడు మేలే చేస్తానని కదా నీ తల్లిదండ్రుల సాక్షిగా, నీ ప్రొఫెసర్ల సాక్షిగా నువ్వు ఆ హిపోక్రట్స్ ఓత్ చేసావు కదా. మరి ఆ ఓత్ ప్రాక్టీస్లో ఎందుకు అసలు ఈ ప్రజలనే కాంపోనెంట్ని, పేషెంట్లనే కాంపోనెంట్ని వదిలేసి వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా మీరు మాత్రమే అది చేసేయండి, బలవంతంగా సర్జరీ అవసరమా కాదా అని అక్కర్లేదు. కాబట్టి సర్జరీ అవసరం తీర్చిన తర్వాత, ఆ సర్జరీలో ఉండే ఇబ్బందుల గురించి వాళ్ళకి చెప్పిన తర్వాత, వాటికి కూడా వాళ్ళ రిస్క్ తీసుకుంటాను ఒప్పుకున్న తర్వాత, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ల వాటిలో ఆ ప్రొసీజర్లు ఉంటాయి, సంతకం పెట్టించుకుంటారు, చేస్తారు. సో అట్లా మిగతా వాటిలో కూడా ఆ పద్ధతి ఉండాలి. ఒక సర్జరీకే కాదు, మిగతా వాటికి కూడా అది మా పేషెంట్కి బాధ కలిగించేది లేదా ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వచ్చే మందు అనుకో, తను వద్దన్నాడు అనుకోండి, వద్దన్నాడంటే నువ్వు ఎట్ట బలవంతంగా ఇస్తావు, అది ఎథికల్ కరెక్ట్గా అని ఇట్లా ఎథిక్స్ని కూడా ఒకసారి రివైజ్ చేసేటువంటి పరిస్థితిని అక్కడ తీసుకొస్తారు. అందుకని ప్రజా వైద్యశాల అనేవి బాగా పాపులర్ అయినాయి. ప్రజలకి సింపుల్గా వైద్యం. ఇప్పటికి కూడా బయట ఇప్పుడు సర్జరీలు చేస్తున్నారు, ఆఫ్థల్మాలజీ అంటే సర్జరీ చేశారనుకోండి, బయట 1000 రూపాయలు అయ్యేది ఇక్కడ 100కే అయిపోతుంది. 100. టాన్సిల్స్ ఆపరేషన్ 75 రూపాయలు చేసేవారు అప్పుడు, బయట 400, 500 చేసేవారు. మీరు చేశారా? నేను చేశా. సిజేరియన్ మేము చేస్తే 500.
బయట 1500 ఉండేది, అప్పుడు 1500 2000 ఉండేది. సో అట్లా నెల్లూరు జనరల్ హాస్పిటల్లో, అదే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ కంటే ఈ పీపీసీ దగ్గర పేషెంట్లు ఎక్కువ ఉండేవారు. అంత పాపులర్గా ప్రజావైశ్యాల కాన్సెప్ట్ అనేది బిల్డప్ చేశాడు రామచంద్రారెడ్డి గారు. ఆయన చనిపోయిన ట్రస్ట్, ఆయన పేరుతో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్టే ఇప్పుడు పార్టీ నిర్వహిస్తుంది. దాని నాయకత్వంలో మొత్తం ఇప్పటికే అవే ప్రమాణాలతోటి వివిధ సూపర్ స్పెషాలిటీస్ ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు. సో రీజనబుల్ ఛార్జ్ తోటి దానికి అయ్యే ఖర్చును మాత్రమే ఛార్జ్ చేయాలి అనే దాంతో అక్కడ ప్రజలకు సేవ అనేటువంటిది అందిస్తున్నారు. మీరు లెఫ్ట్ పార్టీలు యూపీఏ 1లో ఏదైతే ఉపాధి హామీ చట్టం వచ్చిందో, అది ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత దా చట్టం పేరే మార్చి రామ్జీ ఏదో బీబీ రామ్జీ పేరు పెట్టి, తర్వాత చట్టం కాస్త దాని స్థాయిని, దాని హక్కును తగ్గించి ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్న దాన్ని మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు బీజేపీ ఉపాధి హామీ చట్టాన్ని పేదలకు అంతో ఎంతో ఉపయోగపడుతున్న దాన్ని, కనీసం ఆ పేరు, దానికి పెట్టిన పేరు కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది పుట్టుకతోటి ఆ చట్టం. ఇప్పుడు దాన్ని ఆ పేరు కూడా మార్చేసేసి వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన అనే దాంతో విబి రామ్జీ రామ్ అనే వాళ్ళ భావజాలానికి సంబంధించినటువంటి పేరుతోటి రాముడి పేరు వచ్చేలాగా దాన్ని మార్చేయడం. ఇదంతా దేనికోసం చేసిందంటే పేదల నోట్లో మట్టి కొట్టడం కోసం చేసింది. ఎందుకు పేదల నోట్లో మట్టి ఎట్లా అవుతుంది? పేదలు ఎదగకూడదు, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండకూడదు. ఇప్పుడు ఒక పెట్టుబడిదారుడేమో డబ్బులు ఉండాలని కోరతాడు, ఒక ఫ్యూడల్ ప్రభు ఏమో డబ్బులు ఉండకూడదు అనుకుంటాడు. పేదల దగ్గర వాళ్ళు ప్రతిదానికి నా మీద ఆధారపడాలా. కానీ బూర్జా పెట్టుబడిదారుడు అట్లా అనుకోడు. వాడు తక్కువ వేతనం ఇవ్వచ్చు కాక, కానీ వేతనం ఇవ్వాలి వాడికి. డబ్బులు ఉంటే కొన్ని వస్తువులు కొనుక్కుంటాడు, వాడు బ్రతుకుతాడు. వాడు బ్రతుకుతాం ద్వారా మార్కెట్లో మళ్ళీ ఉత్పత్తులు పెరుగుతాయి. అది వాడి ఫిలాసఫీ. ఈ ఫ్యూడలిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ ఏంటి? అసలు ఉత్పత్తిదారులు అనే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమీ ఉండకూడదు. వాళ్ళు అసలు ఉత్పత్తిదారులు కాదు, వ్యాపారస్తులే ఉత్పత్తిదారులు అనేవాళ్ళు బీజేపీ. వ్యాపారస్తులే, ఏది సంపదని కొని అమ్మేవాళ్ళు, మార్చేవాళ్ళు వీళ్ళే. వాళ్ళు ఉత్పత్తిదారులు కాదు, వస్తా కూలీలు లేదా దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ పేద రైతులు వాళ్ళు ఉత్పత్తిదారులు. వాళ్ళు ధాన్యం ఉత్పత్తి చేస్తారు, లేదా సలీలు బట్టలు నేస్తారు, కుండలు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉత్పత్తిదారులు. బీజేపీ వాళ్ళందరినీ ఉత్పత్తిదారులుగా గుర్తించదు, వ్యాపారస్తులను మాత్రమే గుర్తిస్తుంది. అది ఫ్యూడల్ సెటప్ ఉండేటువంటి పార్టీ, ఫ్యూడల్ భావజాలం ఉండేటువంటి పార్టీ. ఆ ఫ్యూడల్ భావజాలం ఉన్నవాడికి ఈ పేదలు అనేవాళ్ళు మంచి వేతనం తీసుకున్నా, చదువుకున్నా అన్నిటికీ వాడికి పిచ్చెక్కిపోతుంది. వీళ్ళంతా నాకు వ్యతిరేకమే, వాళ్ళు అట్లా ఉంటే, నాకు చెప్పు కింద ఉంటేనే నేను గొప్పగా ఉంటాను అనేటువంటి ఫిలాసఫీ వాళ్ళది. సో దీంట్లో ఒక పక్కనేమో మన విమర్శ ఏమిటి, ఆ మహాత్మా గాంధీ రోజ్గార్ ఆ ఉపాధి పథకమే సక్రమంగా అమలు చేయట్లేదు అనేది మన విమర్శ. దాని మీద ఆ లొసుగులు బాగు చేస్తే అప్పుడు ఈ సవరణకి అర్థం ఉంది. సవరణ ఎందుకు చేశామని వాళ్ళు చెప్పారంటే, అసలు దీంట్లో అవినీతి ఉందట. ఈ దేంట్లో లేదు అవినీతి. ఈ అవినీతి ఎంత, ఎన్ని కోట్లు అనేటువంటిది కాకుండా అంత పూర్తిగా ధనిక రైతులు, భూస్వాముల యొక్క మనస్తత్వంతో ఇది ఇట్లా సాగితే, ఇన్ని లోపాలతో సాగితే దీనికే డబ్బులన్నీ పోతాయి. ఈ డబ్బులన్నీ పోయి వాళ్ళు బలపడతారు, ఆ వర్గం. మరి అప్పుడు అణిచివేయాలంటే సాధ్యం కాదు. సో అందువలన పేరు రూపంలో మార్చారు. అసలు దాని మొత్తం ఉండేటువంటి దాని హార్ట్ని, దాని గుండెనే బద్దలు చేశారు. ఉపాధి హామీ గుండెకాయను బద్దలు చేశారు. ఏమిటి దాని గుండెకాయ? ఏంటండి? పని అనేది హక్కు, వాడి హక్కు. అది పని చేసేవాడి హక్కు, ఇచ్చేవాడి హక్కు కాదు. సో అట్లాంటి హక్కు అనేటువంటి దాన్ని ఇప్పుడు తీశారు. అందుకనే వాడు పని అది ఉన్నప్పుడు ఏం చేశారు, పని ఎంత మోతాదులో పని చేయాలనేటువంటిది ఆ క్లస్టర్స్ రీత్యా ఆయా గ్రామాల్లో గ్రామ సభల్లో నిర్ణయించారు. లోడ్ ఆఫ్ వర్క్ లోడ్. మొన్నటికి మొన్న దాదాపుగా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ కావాలని చెప్పేసి వివిధ కలెక్టరేట్ల నుంచి ఉపాధి పథకానికి డిమాండ్ రైజ్ అయింది. వాళ్ళు ఇచ్చిందంతా 80,000. 2.5 లక్షల కోట్ల నుంచి 80,000 కోట్లకి దాన్ని
అసలు దాంట్లో ఆ పనిలో ఉపాధి హామీ పనిలో కాంపోనెంట్స్ ఉన్నాయి. మాన్యువల్ అంటే శారీరక శ్రమ ఎంత, ఈ యంత్రాలతో చేసే శ్రమ ఎంత, ఈ రెండింటికి ఎంత రేషియో ఉండాలా అనేటువంటిది ఉంది. సో అట్లాంటి రేషియో 20-80 ఉంటే ఈ రోజున దాన్ని మొత్తాన్ని తీసేసి పూర్తిగా వాళ్ళు ఈ విషయం వాళ్ళు నిర్ణయించకూడదు, 80% యంత్రాలతోటి చేసేయచ్చు అని మార్చేశారు. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం దానికి కాంట్రిబ్యూట్ చేసేవి. ఇంతకుముందు 90% వాళ్ళు ఇచ్చేది, 10% రాష్ట్రాలు పెట్టుకునేవి. రాష్ట్రాలు పెట్టుకునేవి కాదు, ఆ వచ్చే డబ్బులనే కాగితాల మీద మెయింటైన్ చేసేవారు. వాళ్ళు ప్రత్యేకంగా కేటాయించేవారు కాదు, దాన్నే చేసేవారు. దాన్నే వాళ్ళు ఇప్పుడు అవినీతి అంటున్నారు. ఇప్పుడు ఏం చేశారు, అబ్బాబే మేము 90 ఇవ్వం, 60 రూపాయలు ఇస్తాం, మిగతా 40% నువ్వు పెట్టుకోవాలి అంటే అసలు కూలీల యొక్క హక్కుగా ఉండాల్సినటువంటి ఒక పని పథకానికి దాని ఒక రాజకీయ దీని తగాదాగా మార్చి రాష్ట్రాలకి కేంద్రానికి ఉండేటువంటి ఆ రిలేషన్స్ ఫెడరల్ రిలేషన్స్ ఏవైతున్నాయో వాటిని బద్దలు చేసే క్రమంలో దీన్ని కూడా బద్దలు చేస్తేనే దానికి ఊతం వస్తుందని చెప్పేసి దీన్ని బద్దలు చేశారు. సో ఈ రకంగా ఆ చట్టంలో వీటికన్నిటికి కూడా ఈ రోజున సవరణలు ఒక్క కేటాయింపుల దగ్గరే కాదు, దాన్ని ఆపరేట్ చేసే సందర్భంలో అట్లానే ఈ వేతనాలు ఇచ్చేటువంటి యంత్రాంగం ఉంది కదా, ప్రత్యేక యంత్రాంగం మొత్తుకున్నా ఉన్నా ఇప్పటిదాకా దానికి ఏర్పడలేదు. ఈ ఎండిఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదనపు పని, వాళ్ళే దీనికి చేయాలి. ఒక కోఆర్డినేటర్ ఉంటాడు అంతే, ఒక మండలానికి ఒక జిల్లాకి ఒక కోఆర్డినేటర్ ఉంటాడు. ఈ కోఆర్డినేటర్ కూడా ప్రభుత్వంలో ఉద్యోగే. ఈ పనికి వాడికి ఏం ప్రత్యేక జీతం, ఆ జీతం తీసుకుంటూ ఈ పని చేయాలి వాడు. సో కానీ చట్టం ఉద్దేశం అది కాదుగా, ఇది అమలు యంత్రాంగం అనేది ఉండాలి కదా. రూల్స్లో ఏమున్నాయి, ఆ రూల్స్ అన్నీ కూడా చెల్లాచెదరు చేశారు. సో వీటన్నిటిని బట్టి మనం ఇది ఏం కంక్లూజన్కి రావాలా, ఇది పేదలు ఈ మాత్రం లబ్ధి కూడా పేదలకు దక్కకుండా దాన్ని చెదరగొట్టాలా, వాళ్ళు ఇంకా దారిద్ర్యంలోకి నెట్టేయాలనేటువంటి కుతంత్రం తప్ప మరేమీ కనిపించట్లేదు. బాబురావు గారు, ఇటు పార్లమెంట్ సభ్యునిగా మీరు చేసినారు, అసలు చిన్న కార్పొరేటరు చేసిన వ్యక్తులే పోర్ష్ కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. మీరు డాక్టర్గా చేశారు, పార్లమెంట్ సభ్యునిగా చేసినారు, ఎంపీగా. ఆర్టీసీ బస్సుల్లో చాలా నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటారు, హంగులు హార్బాటాలు ఎక్కడ కనిపించని వాళ్ళు. ఏంటండి దీని ఎట్లా సాధ్యమవుతుంది? అది నేను ప్రజాప్రతినిధే తప్ప ప్రజలపైన పెత్తందారుని కాదు. బుర్జువా పార్టీల ప్రతినిధులందరూ కూడా పెత్తందారులుగా ఉన్నారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీల్లోనే ఇంకా ఇక్కడ కూడా కొంత ప్రవేశించిన పెత్తందారి స్వభావం అనేది. ప్రజలకి సేవ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు. ప్రజలు నీకు ఎందుకు ఇచ్చారు అధికారం? వాళ్ళకి సేవ చేయడం కోసం, వాళ్ళ మీద పెత్తనం చేయడం కోసం కాదు కదా. కనీసం ప్రజలతో పాటు కలిసి బస్సు ఎక్కడానికి, వాళ్ళతో రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి నిలబడి రేషన్ తెచ్చుకోవడానికి కూడా నువ్వు కూడా ఒక సామాన్య పౌరుడి కదా. పదవి పోయిన తర్వాత, పదవి వచ్చినంత మాత్రం నువ్వు పౌరుడు కాలేకపోలేదుగా. నీకు ఈ అధికారం ఎందుకు వచ్చింది అనేది నువ్వు అర్థం చేసుకోలేదు, ఎలా వినియోగించాలో కూడా అర్థం చేసుకోలేదు. అంచేత ప్రజల్లో ఒకటిగా ఉండాలి నువ్వు. ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు, నువ్వు ఎట్లా జీవించాలా. కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేది అదే కదా. ఇప్పుడు మా వేతనాలు మేము తీసుకోము, పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, పార్లమెంట్లో పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అంటే మీరు మీకు వచ్చిన డబ్బులు డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. నా లెవీ అవన్నీ కట్ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదో అది మన అకౌంట్లోకి మనం వేసుకోవాలి అంతే. హోల్ టైమర్ అయితే హోల్ టైమర్కి ఎంత ఇస్తున్నారు ఆ ప్రాంతంలో అది తీసుకుంటాడు, మిగతాది పార్టీ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి పార్టీకి పార్లమెంట్లో పార్లమెంటరీ కార్యాలయం ఒకటి ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో సెక్రటరీలు, టైపిస్టులు వీళ్ళంతా కూడా సెటప్, దానికి ప్రభుత్వం ఇస్తుంది, అవన్నీ ఉంటాయి. సో మన పార్లమెంటరీ ఆఫీస్ ఇదంతా నిర్వహిస్తుంది. మనకు క్వార్టర్ వచ్చిందనుకోండి, ఈ క్వార్టర్లో మొత్తం ఎన్ని గదులున్నా మనమే వాడుకోవడం కుదరదు. నేను మధు గారు ఉన్న క్వార్టర్లో అది ఒక్కరికి కేటాయించిన క్వార్టర్. అందుకని మన పార్టీ సిస్టంలో ఏం చేశారు, అప్పుడు 40 మంది ఉన్నప్పుడు 40 క్వార్టర్స్ వస్తాయి మనకి. ఈ 40 క్వార్టర్ల మంది, ఈ 40 మంది ఉంటే అక్కడ ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 40 మంది హోల్ టైమర్లు ఎక్కడ ఉండాలా. కాబట్టి హోల్ టైమర్లకి లేదా పత్రికల్లో పనిచేసే వాళ్ళకి ప్రజాశక్తి ఆఫీసు మా క్వార్టర్లోనే ఉండేది దీంట్లో. సో ఆ రకంగా
ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ వసతుల్ని నువ్వు ఎంత కనీసం వాడుకుంటావో అంత కనీసానికే వాడుకోవాలి. మిగతా దాన్ని పార్టీకి లేదా ఇంకొక ప్రయోజనానికి ఇవ్వాలి. సో అట్లా ఇస్తారు. ఈ లెవీ సిస్టమ్ అనేది ఉన్నందువలన ఈ లెవీ సిస్టమ్ అనేది ఎక్కడిది? కమ్యూనిస్ట్ పార్టీది. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో పాటించేదాన్ని ఈ కమ్యూనిస్టు శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, మంత్రులకి అందరికీ అదే, అందరికి అట్లానే పాటిస్తారు. సో ఆ రకంగా సింపుల్గా ఉండాలా అనేటువంటిది. ఇప్పుడు సుందరయ్య గారిని కమ్యూనిస్ట్ గాంధీ అన్నారంటే మామూలుగా అనలేదు, కానీ నన్ను 5 రూపాయల డాక్టర్ అన్నట్టుగా అన్నారంటే మరి ఆయన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళి చాలా సింపుల్గా ఉండేటువంటిది. అందుకని నేను పదవీ కాలంలో బొలెరో వాహనం ఉండేది, అది కూడా పార్టీ లోన్ ఇచ్చింది, తర్వాత లోన్ తీర్చాను. 2.5 లక్షల కిలోమీటర్లు తిరిగింది 5 ఏళ్ళలో. అందువలన వెంటనే అది అయిపోయింది, దాన్ని డిస్పోజ్ చేసేసాం. ఇంకా ఆ పని లేదుగా, మీ బాధ్యత నుంచి అవగానే దాన్ని తీసేసినారు. ఇప్పటికీ ఇది రెండోసారి పోటీ చేసే వాళ్ళకి ఈ ఇస్తుంటారు నోటీసులు, నువ్వు ఢిల్లీలో క్వార్టర్ ఖాళీ చేయలేదు అని. కానీ మన పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా పదవి అయిపోయిన ఒకటో రోజే ఆ క్వార్టర్ ఖాళీ చేసి మన ఆఫీస్కి ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. సో ఇది సెల్ఫ్ డిసిప్లిన్ ప్లస్ పార్టీ డిసిప్లిన్, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి మనకి మిగతా బుర్జా పార్టీలకి ఏంటి? సెల్ఫ్ లేదు, పార్టీ డిసిప్లిన్ లేదు. ఇక ఎవడు ఏమనుకుంటే అది, ఇక వాడు ఎవడు ఏం చేస్తున్నాడు ఏమిటనేది కంట్రోల్ కూడా లేదు. కానీ మనకి కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు పార్లమెంటరీ డెలిగేషన్స్ విదేశాలకు వెళ్ళేది ఉంది. కమిటీల్లో వెళ్ళేటప్పుడు, ఆ ప్రభుత్వం పని మీద వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతారు. కానీ కమిటీలో కాకుండా వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఆ సభ్యుడు తనకు తను నిర్ణయించుకోలేడు. అది పార్లమెంటరీ లెజిస్లేటివ్ పార్టీ ఒకటి ఉంటుంది అక్కడ, దాంట్లో ఎంపీలతోటి. దానికి లెజిస్లేటివ్ పార్టీ లీడరు, ఉప లీడరు, విప్పు వీళ్ళంతా ఉంటారు. అదొక సిస్టమ్. ఇది పార్లమెంటరీ వ్యవస్థను నడిచేటప్పుడు దాంట్లో పాటించాల్సిన క్రమశిక్షణ. ఇది బూర్జువా క్రమశిక్షణే, కానీ బూర్జువాలు పాటించట్లా. కమ్యూనిస్టులుగా ఉన్న మనం అంత ఎంతో పాటిస్తున్నాం. అదే గొప్ప విషయం కాదు, కానీ ప్రజలకి అది ఆదర్శంగా ఉండాలా అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతుందో దాని ప్రకారంగా ఉన్నాము. అదనంగా సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదు. అంటే ఎంత సంపాదించారు బాబురావు గారు ఇప్పటి వరకు? అంటే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఏమీ సంపాదించుకోలేదు. వృత్తి చేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్నారు, అదే ఉంది. నా తల్లిదండ్రులు వచ్చిన భూమి కొంత ఉంది మా ఊర్లో, అదే ఉంది అంతే. అదేమి పెరగలేదు, అది చేసింది ఏమి లేదు. అంటే మీ ఉద్యమాలు చేస్తున్నప్పుడు బెదిరింపులు రాలేదా? చాలా వచ్చినాయి. కాల్పులు కూడా జరిగినాయి కదా భద్రాచలంలో. కాల్పులు జరిగినాయి? కాల్పులు జరిగినాయి. నాకు 3 నెలల శిక్ష పడింది ఆ సందర్భంగా. ఏం జరిగిందండి కొంచెం చెప్తారా? ఇప్పుడు ఈ పోలవరం బిగినింగ్ రోజుల్లో పోలవరం వద్దు అని చెప్పేసి ఒక ఉద్యమం జరిగింది. అంతా రోజున 200 మంది అంతా ఉంటారు అంతే. సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భద్రాచలంలో చదివిస్తే అప్పుడు ఎవరు లేడీ కలెక్టర్ ఉండేది. వాటర్ క్యానింగ్ చేశారు ముందు. వాటర్ క్యానింగ్ చేసి చెదరగొడితే మనం బ్రిడ్జి మీదకి వెళ్ళి రాస్తారోకో చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. అక్కడ రాస్తారోకో మొదలుపెట్టాం. అక్కడ పోలీస్ కాల్పులు జరిగింది. 6 గాయపడ్డారు. సరే, ఎవరు మరణించలేదు. సో నాతో సహా 2 కేసులు పెట్టారు. ఒక దాంట్లో అదా 2005 అనుకుంటా. 5 మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే పార్లమెంట్ అప్పుడు శశిభూషణ్ కుమార్ కలెక్టరు. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుని అరెస్ట్ చేస్తే పార్లమెంట్కి మెసేజ్ ఇవ్వాలి. అవును, పర్మిషన్ తీసుకోవడం, సమాచారం ఇవ్వడం ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. చెయ్యలా భద్రాచలం పోలీసులు. చేయకపోతే కలెక్టర్కి ఫోన్ చేశాను. చేస్తే అబ్బాబే మీరేం ఉండక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, మీ జనం అంతా వచ్చేస్తే ఎట్లా అన్నాడు. జనం అంతా నన్ను చూడడానికి రాలేదండి, ఆ డిమాండ్ మీద వచ్చారు జనం అంతా. మరి ఆ డిమాండ్ మీద వచ్చినప్పుడు పోలీసులు కాల్చారు అని చెప్పాం.
సరే ఇచ్చారు, తర్వాత సంవత్సరం అది ఇచ్చారు. ఉమ్. అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. కేసు అయిందండి ఆ సందర్భం మీద? అయింది కదా, 3 నెలలు శిక్ష పడింది. 3 నెలలు? నేను ఏమనగా ఒక కేసు పెట్టారు 14 మంది మీద, 54 మందో 56 మందో. ఇప్పుడు బీఆర్కే అప్పుడు ఆయన డివిజన్ బండారు రవికుమార్ ఆయన డివిజన్ సెక్రటరీ అప్పుడు. ఆయన ఏమనగా 54 మంది అది కేసు నడిచింది. దాంట్లో కేసు చివరికి వచ్చేటప్పటికి 6-7 చనిపోయారు. మరి చివరికి కేసు కొట్టేశారు. అంటే పార్లమెంట్ సభ్యునిగా ఉండి 3 నెలలు పడింది, జైల్లో ఉన్నారు. మళ్ళీ పైకోర్టుకి వెళ్ళాం, జిల్లా కోర్టుకి వెళ్తే అడు కొట్టేశాడు. అదే అట్లా అది ఒకటే కాదు. అంటే జనరల్గా ప్రభుత్వం కమ్యూనిస్టు శాసనసభ్యుల మీద, నాయకుల మీద, పార్లమెంట్ సభ్యుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఇది ఈరోజు వచ్చేది కాదు, అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది. కేరళ నుంచి ఐఏఎస్ అయినటువంటి ప్రతి ఒక్కడు, వాడు కమ్యూనిస్ట్ అయినా కాకపోయినా, పోలీస్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకుంటుంది? 1957లో ఎప్పుడో నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిందట అక్కడ. అందుకని అప్పటి నుంచి ఇంకా ఆ రాష్ట్రం నుంచి ప్రతి చదువుకున్నవాడు కమ్యూనిస్టే. నాకు అడవి బాపిరాజు గారి నారాయణరావు గుర్తొస్తా ఉంది. నారాయణరావు అనే నవలలో వాడు హీరో బొంబాయి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఏ ఊరు మీద అంటే మాది రాజోలు అంటాడు. ఓ రాజోలు అంటే కమ్యూనిస్టుల కిల్లా, నువ్వు కమ్యూనిస్టువా అని అడుగుతాడు. అదే నువ్వు కమల్ హాసన్ సినిమాలో పెట్టాడు చూడు, అది 50 ప్రాంతాల్లో వచ్చినటువంటి ఆ నారాయణరావు నవల్లోదే ఆ ఘటన. అడవి బాపరాజు రాసింది నవల. అట్లా పాలక వర్గాలను అనుసరించే వాళ్ళకి కమ్యూనిస్టులు అంటే ఏదో వాళ్ళు భయం, నిజమంటే భయం, సత్యం మాట్లాడదంటే భయం. ఎంతసేపు ఆ భ్రమల్లో, ఆ అబద్ధాల మధ్య బ్రతికడం అలవాటైన వాళ్ళకి ఇక ఇదేమీ ఉండదు. అందుకని రకరకాల రూపాల్లో మన మీద నిర్బంధాలు, అరెస్టులు, జైలు శిక్షలు ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రలోభాలు కూడా ఒక పార్ట్ ఉంటుంది పాలిటిక్స్ లో. అది కూడా బాబురావు గారి దగ్గరికి రాలేదా ఏ ప్రలోభాలు? వచ్చినాయి. బాక్సైట్ విషయంలో మనం ఘర్షణ పడే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఏపీ భవన్లో ఒక పెట్టాడు రివ్యూ, ప్రెస్ మీట్ అడ్రస్ చేద్దాం రమ్మన్నాడు. అది మీరు చేయాల్సిన పని, నాకు అక్కర్లేదు అన్నాను. నేను అక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడిన కాంట్రవర్సీ అక్కడ నేను చెప్పను కదా, అందుకని నేను ఎందుకు రావయ్యా అని పక్కన ఉంటే నీ చేయి పట్టుకొని అక్కడ దాకా తీసుకెళ్ళాడు. నేను చేయి తీసుకొని వచ్చేసాను బయటికి. ఈ కాంట్రాక్ట్ ఉన్నాడే అప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఉండేవాడు రెడ్డి, వాళ్ళ కోశాధికారి, పెద్ద ఆయన కూడా కడప ఏరియానే. ఆయన కూడా అతను డబ్బులు ఆఫర్ చేశాడు. మీరు అక్కడ ఏది చింతపల్లిలో జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్లో శర్మ గారు మేమంతా కూడా, అప్పుడు శర్మ గారు కూడా ఎమ్మెల్సీ, అక్కడ గొడవ చేశాం. మీరు దాంట్లో ఆ గొడవ జరగకుండా అదే అయిపోయింది, ఇక ఫర్దర్గా మీరు వెళ్ళకుండా ఉంటే సార్ చెప్పారు. ఏం కావాలంటే వైఎస్ఆర్ సార్ అంటే వైఎస్ఆర్ సార్ చెప్పారు. అందువలన మీకు ఏది అవసరమైతే అది, ఎంత అవసరమైతే అంత ఏర్పాటు చేయమన్నారు. ఇంకా ఆ మాటలన్నీ మనకు కంపరం పడుతుంది ఒక పక్కన. ఆయన చెప్పుకుపోతున్నాడు అట్లా. ఏమనుకున్నారండి, సిపిఎం పార్లమెంట్ సభ్యుడు అంటే అంత సులభంగా అనుకున్నారా? మేము నిలబడ్డది ప్రజల తరఫున, చట్టవిరుద్ధం చేస్తున్నటువంటి మీరు, మేము చట్టాన్ని అమలు చేయమంటున్నాం. మరి మేమెందుకు తగ్గాలి అక్కడి నుంచి? మేము తగ్గం. అందుకని వీటికి ఇవేవి కూడా మాకు అక్కర్లేదు. మాకు బిల్డింగ్లు వద్దు, మాకు కార్లు వద్దు, ఏ వద్దు, అది ఆగిపోవడమే కావాలా. అక్కడ బాక్సైట్ తీయడం ఆగిపోవడమే కావాలి మాకు. అది ఖచ్చితంగా చెప్పాం, పార్టీకి రిపోర్ట్ చేసాం. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 75. 75 అంటే దాదాపు ఒక 15-16 ఒక 20 ఏళ్ళ నుంచి మీకు కమ్యూనిస్ట్ ఉద్యమాలు, లెఫ్ట్ 50 ఏళ్ళు. 50 ఏళ్ళ నేను పార్టీ సభ్యుని అయింది. నేను ఎమర్జెన్సీ కాలంలోనే
క్యాండిడేట్ సభ్యుడు నేను. హ్మ్, 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 హ్మ్. క్యాండిడేట్ సభ్యుడి తర్వాత 6 నెలలకే సభ్యుడిని అయ్యాను. అప్పటి నుంచి వివిధ కమిటీల్లో వాటిలో ఉన్నాను. 5 దశాబ్దాలు. 5 దశాబ్దాలు. నా సభ్యత్వం 75 డిసెంబర్ 25. అంటే ఒక డాక్టర్గా ఉన్నారు మీరు, అవును. పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు, మీకు కావాలనుకుంటే లగ్జరీగా బయట బతకొచ్చు. ఎందుకు ఈ ఉద్యమాలు, లేదు ఈ త్యాగాలు, పోరాటాలు, మళ్ళీ జైళ్ళు, అధికారంలో అంటే ఒక ఎంపీగా ఉండి కూడా మళ్ళీ ఇవన్నీ అంటే ఏం నిలబెట్టినది? మీరు ఎందుకు కమ్యూనిస్టుగా 5 దశాబ్దాల పాటు ఉండి ఇంకా నిరాడంబరంగా పోయి మళ్ళీ బస్సులోనే వెళ్తారు? ఏంటి మీకు ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషను కమ్యూనిస్ట్ సిద్ధాంతమేనండి. నేను మొట్టమొదట నేను చెప్పానే నెల్లూరు సుందరయ్య గారి దగ్గరికి వెళ్ళి కలిశానని. అప్పటికి 9వ మహాసభ జరిగింది, ఆల్ ఇండియా మహాసభ మధురైలో. ఆ మహాసభ తీర్మానంలో ఒక మాట ఉంది, ఏక వ్యక్తి ఏక పార్టీ నియంతృత్వం అని. అప్పుడు ఆలోచించాను, ఏక వ్యక్తి ఎవరు, ఏక పార్టీ ఎవరు అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ అని తేలింది అప్పుడు. అంటే అప్పుడున్న దేశ పరిస్థితిని అంత చక్కగా ఒక్క ముక్కలో చెప్పడం అనేది ఎంత వెనకాల ఎంత ఎక్సర్సైజ్ జరిగితే అది వస్తుంది. కాబట్టి దీంట్లో ఈ పార్టీలో ఏదో ఉంది, ఒక సరైనటువంటి దారి. వాళ్ళు రాజకీయంగా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, ఎత్తుగడలు తప్పేయచ్చు, ఇవన్నీ ఎన్నో జరిగి ఉండొచ్చు. కానీ పార్టీ కార్యక్రమంలో ఉండేటువంటి ఆ భాగం ఏదైతుందో, ఈ దేశంలో జనతా ప్రజాస్వామిక విప్లవం అనివార్యం, దాని ద్వారా తప్ప మరొక దాని ద్వారా ఈ సమాజం మారదు, వక్రగతులే వస్తాయి తప్ప సరైనటువంటి దారిలోకి వెళ్ళదు అనేటువంటి వాడిని నేను సైద్ధాంతిక రంగాల్లో నేను చదివిన పుస్తకాలు వీటన్నిటి వలన ఒక ప్రాక్టికల్ వచ్చేసింది. నేను ఎంత సునిశ్చితంగా ఆలోచించామండి, శ్రమ వలనే సంపదలు సృష్టి అవుతాయని చెప్పేసి యాంగిల్స్ దాంట్లో రాస్తాడు. అసలు శ్రమ అనే దానికి ఇంత ఎట్లా వచ్చింది అనే దాన్ని రకరకాల ఫిలాసఫీస్ నుంచి, రకరకాల వాటి నుంచి ఆ రోజున ఎమర్జెన్సీలో నేను చదివిన పుస్తకాలు ఎవరు చదవలా. నా మెడికల్ బుక్స్ అయినా తక్కువ చదివేనే తప్ప పొలిటికల్ లిటరేచర్ మాత్రం ఉపవాసన పెట్టాను. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే నాలో ఒక విశ్వాసం అనేది ఏర్పడింది, ఈ ప్రపంచంలో అన్ని సిద్ధాంతాలు తప్పు, మార్క్సిజం ఒక్కటే నిజమైనటువంటి శాస్త్రీయ ఆచరణకు సంబంధించిన సిద్ధాంతము. సో అది ప్రపంచాన్ని విశ్లేషించిన పద్ధతి, దాన్ని అర్థం చేసుకొని ఆచరించి దాని నుంచి ఫలితాలు రాబట్టినటువంటి ప్రపంచ అనుభవాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ దారి తప్ప వేరే దారి లేదు అనేది ఇక నాకు దృఢపడిపోయింది. ఈ దారిలో వెళ్తున్నప్పుడు అడ్డంకులు, ఎదురు సవాళ్ళు, నిర్బంధాలు ఇట్లాంటివన్నీ అనివార్యంగా వస్తాయి. ఎక్కడ కూడా శాంతియుతంగా పరివర్తన అనేది జరగదు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న అండి, 5 దశాబ్దాలు ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని, చరిత్రను అందులో భాగం అవుతూ మీరు వచ్చారు కదా. 5 దశాబ్దాలు చూసినాక ఎక్కడ నిరుత్సాహం అనిపించలేదా? మీరున్నప్పుడు ప్రారంభమైనప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలు అంటే స్పిరిట్, అటు రష్యా విప్లవం ఇవన్నీ ఉన్నాయి. 5 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా అదే ఆశావాహ దృక్పథంతో ఉన్నారా? ఎక్కడ నిరాశ అనిపిస్తలేదా భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని చూస్తే? నిరాశ అనే దానికి చోటే లేదు. అంటే తగ్గిపోయారు కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది దృఢపడుతూ వస్తుంది, ఇంకా పెరుగుతూ ఉంది తప్ప ఇది జరగదు, ఇది తప్పు, ఇది డౌట్ఫుల్ అనే ప్రశ్నే లేదు. అంటే తగ్గుతుంది కదా, ఈ బేస్ తగ్గుతున్నప్పుడు దాని మీద ప్రజా పునాది తగ్గుతున్నప్పుడు నిరాశ అనిపించలేదా? నిస్పృహ అనిపించలేదా? అనిపించలేదు. ఎందుకని ప్రజా పునాది తగ్గుద్ది. ఎందుకు తగ్గుతుంది? సమతలంలో ఎందుకు తగ్గుద్ది అంటే అక్కడ ఉండేటువంటి భౌతిక పరిస్థితులు, వాటిని ప్రజలు అర్థం చేసుకున్నటువంటి తీరు, ప్రజలకు ఉండేటువంటి భ్రమలు. వర్గ పోరాటంలో ఎప్పుడు కూడా ఆ వర్గం నిటారుగా ఉన్నంత కాలం, ఆ వర్గం తన పని తాను చేస్తున్నంత కాలం, ఆ వర్గం ఇప్పుడు అర్థమైంది ఏ వర్గం, పెట్టుబడిదారి వర్గం అది చేస్తున్నంత కాలం దానికి వ్యతిరేకంగా ఉండేటువంటిది ఉండి తీరుతుంది. అది నీడగా ఉందా, వంకరగా ఉందా, లేకపోతే వంకర తల వంచుకొని ఉందా, ఆయా సందర్భాలను బట్టి తల వంచాల్సిన చోట తల వంచుతూ ఉంటుంది, తల ఎత్తాల్సిన సందర్భం మళ్ళీ తల ఎత్తుంది. ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ఈ వర్గ వైరుధ్యం, విశ్వవ్యాపితంగా ఉన్నటువంటి వైరుధ్యం, ఇది ఉన్నంతకాలం
ఈ ఈ సంఘర్షణ జరిగే కాలంలో నిరుత్సాహపడి చేసేదేముంది? అసలు ఎందుకు రావాలా నిరుత్సాహం? ఏదైనా తప్పు అయితే నిరుత్సాహం రావాలా, తప్పు కాదు. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు వాళ్ళు చారిత్రకంగా. అందుకని కార్మిక వర్గ కర్తవ్యం నిర్వహించడం అంటే ఆ కార్మిక వర్గం ఇతర సెక్షన్స్ అన్నింటినీ కూడా సమీకరించేటువంటి కూడా దాని కర్తవ్యమే. కార్మిక వర్గం సంఘం కాదు. కార్మిక వర్గం సిద్ధాంతరీత్యా సూత్రరీత్యా వ్యవసాయ కార్మికులు కానీ, మహిళల్ని కానీ, చేతి వృత్తుల వాళ్ళు కానీ మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళలో ఉండేటువంటి చిన్న పెట్టుబడిదారులు కూడా కన్విన్స్ చేసి ఈ దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత దాందే. అట్లా చేసింది కాబట్టే ఇప్పటికీ నిల్చున్న చోట అంటే రష్యా కూలింది కదా, నిల్చున్న చోట ఎందుకని ఇంకా పురోగమిస్తూ ఉంది? ఇదే కారణం. కార్మిక వర్గం తన రోల్ తను నిర్వర్తిస్తూ ఉంది. భారతదేశంలో అవకాశం ఉంటుందా ఎందుకు విప్లవానికి? భారతదేశం ఈ ప్రపంచంలో భాగమే కదా, ఒకే సూర్యుడు కదా, మనకు కూడా వస్తున్నాయి, వెలుగిస్తున్నది. మరి ఆ సూర్యుడితో జరిగిన పరిణామాలతో మనకి లింక్ ఉంది కదా. మరి ఆ లింక్ ఉన్నప్పుడు మనం వేరుగా ఎక్కడ ఉంటాం, వేరుగా ఎక్కడికి పోతాం? ఈ వర్గపోరు చట్టంలోంచి మనం ఎక్కడికి పోలేము, అక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇది ఏ వ్యవస్థ, ఆదిమ వ్యవస్థ వెళ్ళాం, వెనక్కి వెళ్ళాం, ముందుకే వెళ్ళాలా. ఈ క్రమంలో చస్తావో బ్రతుకుతా అనేది ఈ దారిలోనే తెలవాలి తప్ప ఇక నువ్వు పారిపోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు మన జీవితంలో మన దీంట్లో మనం వాడుతున్న వస్తువులు, ఉదయం టూత్ పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే దిండు దాకా, ఈ వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడ తయారైంది, ఏ దేశాల్లో తయారైంది? ప్రపంచం అంతా నీ చుట్టే ఉంది. ప్రపంచం తల్లుకొని ఉంది. ప్రపంచం విడిగా లేదు. మరి భారతదేశం విడిగా ఉందని ఎట్లా అనుకుంటారు? భారతదేశం విడిగా లేదు. కాకపోతే కొన్ని సమస్యలు వచ్చి ప్రత్యేక సమస్యలు. అందుకనే ప్రతి ప్రాసెస్కి ప్రత్యేకతలు ఉంటాయి. రష్యాలో జరిగినట్టనే చైనాలో జరగలేదు, చైనాలో జరిగినట్టు వియత్నాంలో జరగలేదు, క్యూబాలో జరగలేదు. సో భారతదేశంలో కూడా అట్లా ఎందుకు జరుగుతుంది? అదే కదా సిపిఎం కార్యక్రమం. ఆ మొదటి దాంట్లోనే చెప్పింది ఏమిటి? అసలు రష్యా కార్మిక వర్గ విప్లవమా లేకపోతే జనతా ప్రజాస్వామిక విప్లవమా అన్నప్పుడు జనతా ప్రజాస్వామిక విప్లవమే, అయినా కార్మిక వర్గమే నాయకత్వం వహించాలి. మామూలుగా సిద్ధాంతాలు ఏం చెప్పినాయి? కార్మిక వర్గం నాయకత్వం వహిస్తే వస్తుందన్నారు, అంతే కదా. కానీ ఆ స్థాయిలో కార్మిక వర్గం భారతదేశంలో లేదు, అంత సంఘటితగా లేదు. అందుకని ఆ స్థాయిలో ఎట్లా వస్తుంది? రాదు. దీనికి వేరే దారి ఉంటుంది, దారి అయితే ఉంటుంది డెఫినెట్గా. అందుకనే దీంట్లో ఆశ నిరాశలు అనే వాటికి సంబంధం లేదు. అసలు నిరాశ పడడానికి అవకాశమే లేదు ఎక్కడ. చాలా కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది అది ఒక సజీవమైనటువంటి శాస్త్రం, అది సైన్స్. ఆ సైన్స్ ప్రాక్టీస్ చేయడంలో కొన్ని తేడాలు అటుగా ఉంటాయి తప్ప సైన్స్ మాత్రం తప్పు కాదు, దాని నిబంధనలు తప్పు కాదు. వ్యక్తులు దాన్ని అనుసరించే వాళ్ళు కొద్దిగా